ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. న్యూ పీపుల్ లోపలికి వచ్చి కొత్త చేయరు. అతిథులు మేము గౌరవించాలి. బయట కూర్చుంటే సెల్ ఫోన్లు చూసుకుని అడ్డుకోవద్దు. ఇట్లాంటి లోపల చాలా మందిని చూశానండి బయట కూర్చున్న వాళ్ళు. వెళ్ళిపోయి థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎంతమంది జస్ట్ చూడటానికి అంతే లేదు. సో ఈ సెమినార్కి వల్ల ఉపయోగం ఉందా సార్? లోపలికి రండి సార్. ఎవరు మిమ్మల్ని తెచ్చింది ఎవరు? మీ అప్లైంట్ ఎవరు? సార్ మీ అప్లైంట్ ఎవరు? కొత్త వాళ్ళకి ఏమైనా అర్థమైందా? కొంచెం చేతులు కట్టుకున్న వాళ్ళంతా తీయండి. ఫ్రీగా కూర్చోండి. వెస్టీజ్ మాదా మనదా? మాట్లాడాలి. మనదేనా? కొంతమంది ఎందుకో మీది వెస్టీజ్ అన్నట్టు చూస్తారు అంటరాని వాళ్ళలాగా. సో మాది కాదు, మేము పెట్టలేదు. నా పేరు శ్రీనివాస్. నాకు 2017లో ఈ వెస్టీజీ ప్లాట్ఫామ్ మన ఇంటికే వస్తుంది. ఇది ఎవరు దీని దగ్గరికి వెళ్తారా సార్? చెప్పాలా? వెళ్తారా? ఎవరు వెళ్ళరు. మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొంచెం చిన్నగా కనపడుతుంది. వాస్తవంగా మాట్లాడుతుంది, అవునా లేదా? మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఒక జాబ్ లేదా ఇంకొక బిజినెస్, ఇంకొక రాజకీయం, సంథింగ్ రకరకాలు ఉంటాయి. అవి మనకు పెద్దగా కనిపిస్తాయి. మన ఇంటికి వచ్చి మనకు వెస్టీజ్ గురించి చెప్తున్నారు, చిన్నగా కనిపిస్తుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే వెస్టీజ్ అనేది బయట ఎక్కడ మనకి ఇంతవరకు చూడలేము. మనం చూసావా? వాచ్ చూసుకుంటుంది అమ్మా. మీ వాచే కదా, ఇంటికి పోయినా చూసుకుంటుంది. జర కాన్సన్ట్రేషన్ ప్లీజ్. బాగా కూర్చోండి జరా. నిజంగా వెస్టీజీ గొప్పతనం తెలిసిన వాళ్ళు దీన్ని గట్టిగా పట్టుకున్నారు, అవునా కదా సార్? తెలియని వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేస్తారు. మా ప్రయత్నం ఏంది? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందుకే మీటింగ్ పెట్టాం. సో మీకు ఇది అర్థమైతే పట్టుకుంటారా, వదిలేస్తారా? ఇప్పుడు కుమార్ సార్ మాట్లాడింది కదా, ఉందా లేదా? ఆయన బతకటానికి అయితే ఎంతో కొంత మంచిగానే ఉంది. దీని ద్వారా ఎందుకు వచ్చిండు? నలుగురికి మంచి చేసుకోవాలి. నాకు ఏమన్నా హెల్త్ బాగలేకపోయినా లేదా ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినా పని చేయలేని రోజుల్లో వెస్టీజ్ డబ్బు ఇస్తుంది మనకి, టీం తయారు చేసుకుంటే. నాకు కరోనా టైంలో ఈ కంపెనీ ద్వారా ఒక 4-5 months నేను ఇంట్లోనే కూర్చున్నా. నెలకి 1,00,000 పైనే వచ్చినాయి. అప్పట్లో 2020లో కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనా లాంటిది ఏమన్నా ఒకవేళ వస్తే, రావాలంటే రాదు, మనం రమ్మంటే వద్దంటే పోదు. ఒకవేళ కరోనా లాంటిది వచ్చి ఒక 4-5 ఏళ్ళు మళ్ళీ లాక్డౌన్ పడితే మీకు ఎవరెవరికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది చెప్పండి? రామచంద్ర రెడ్డి సార్కి వస్తుంది. ఎందుకంటే 2 బిల్డింగ్లు ఉన్నాయి, కిరాయికి ఇచ్చుకున్నాడు, పొలం ఉంది, కవులకి ఇచ్చుకున్నాడు, సంథింగ్ వస్తుంది. లేదంటే గురువు గారికి, లేదంటే మా యూట్యూబ్ రమేష్కి, లేదంటే కుమారునికి, మా తిరుపతి మేస్త్రికి, లేదా మా ఏఎస్ఐ గారికి, కొంతమందికి ఉంది. మిగతా వాళ్ళందరూ చిన్న వాళ్ళే కదా. నేను కూడా బొట్టవాడిని. వెస్టీజీకి ముందు నెలకు ఒక 30,000 కష్టపడితే సంపాదించే స్థాయి నాకు. అలాంటి టైంలో వెస్టీజ్ నా దగ్గరకు వస్తే నేను కూడా అందరిలాగే వెస్టీజ్ అంటే పక్కన పడేసిన 5 నెలలు చూద్దాంలే, ఆలోచించి చెప్తా. నేను నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 months తర్వాత ఇట్లా నా ఫ్రెండ్ని బాగా సతాయించిన. తెలుసా తెలియక? తెలియక సతాయిస్తున్నారు. మనం ఏం చేస్తారు? వాళ్ళని కొంచెం ప్రేమతో, సహనంతో, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమన్నా శత్రువులు కాదు. ఈ రోజు వెస్టీజ్ గురించి ఎవరన్నా నో అంటున్నారు అంటే తెలియక, సింపుల్ కాన్సెప్ట్. ఏదో ఒక విధంగా ఒక మీటింగ్ ఇన్వైట్ చేద్దాం. పిలిచిన వెంటనే రావాలనే రూల్ ఉందా? రాదు. వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లవాడు తప్పు చేస్తాడు, కొడతావా? కొడితే మన మనుషుల కింద లెక్క రాదు, అవునా కదా? ప్రేమతో లాలించాలి. తెలియక చేసిన తప్పు. అట్లనే ఈరోజు వెస్టీజ్లో చాలా మంది ఇదేదో తెలియక ఒక భూతంలాగా అనుకుంటున్నారు. నేను 2017లో నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి వెస్టీజ్లో జాయిన్ అవ్వండి అన్నప్పుడు ఎలా తప్పించుకోవాలని నేను చెప్పిన, ఆలోచించాను. నేను ఇంట్లో నుంచి ఏం చెప్పి పంపించాలి? కొంతమంది సీదా చెప్తాను నేను జాయిన్ కానీ ఎన్ని వేస్ట్ అంటు. నాకు జర మనిషిని హట్ చేయటం ఇష్టం లేదు. అందుకని కొద్దిగా తెలివితో మంచిలో చూసుకొని జాయిన్ అవుతానని చెప్పిన. ఏం చెప్పినా? పాపం అతను ఆనందంగా పోయిండు. అయితే ఇతను మన పార్టీ వచ్చినట్టే అనుకున్నట్టు వెళ్ళిపోయాడు.
వారం తర్వాత ఫోన్ చేస్తాను మంచి రోజు చూసిన వాళ్ళు. 5 నెలలు ఫోన్ సరిగా ఇంట్లో ఉంటే మా మిస్సెస్ కి ఇచ్చి లేడు అని చెప్పు. ఒకవేళ వస్తాడేమో మీటింగ్ రమ్మంటే వస్తామనే వాళ్ళం, హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు హ్యాండ్ ఇచ్చినా లేదా? చాలా మంది చెప్పాలా? ఏదో మాట్లాడాలి. ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. వదిలి పెడతామా? మళ్ళీ 10 రోజుల తర్వాత పెడతాం. వదల బొమ్మాలి. కొంతమంది ఆదివారం దొరుకుతారు, కొంతమంది ఆదివారం చర్చికి పోతారు, మళ్ళీ మంగళవారం పెడతాం. మళ్ళీ మంగళవారం దొరుకుతారు. కొంతమంది మంగళవారం గుడికి వెళ్ళకపోతారు, వాళ్ళకి బుధవారం పెడతాం. వదలా ఏదో ఒక విధంగా ఒక మీటింగ్ చేస్తే మాత్రం 90% పైన మీటింగ్కి వచ్చినాక చేతి అవుతుంది. ప్రోడక్ట్లు మంచియే, నువ్వు ఇంటి దగ్గర మేము తీసుకొచ్చి నీకు ఇస్తే వాడుతూ మంచిగానే ఉన్నాయంటే అంతవరకు అయిపోతుంది. ఇట్లాంటి మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక అరే ఇంత బాగుంది కదా, నలుగురికి మంచి జరుగుతుంది, పెట్టుబడి లేదు, మన ద్వారా నలుగురికి మంచి జరిగితే హ్యాపీనా కాదా? మన ఇంట్లో పైసలు ఇచ్చేది లేదు, మళ్ళీ జస్ట్ మాట సహాయం. ఇప్పుడు మా రామచంద్ర రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే మీటింగ్స్కి వచ్చి కనెక్ట్ అయ్యారు. అట్లా నన్ను నా ఫ్రెండ్ మీటింగ్కి రమ్మని పిలుస్తున్నాడు. నేను ఎలా తప్పించుకోవాలని ఆలోచించి 5 నెలలు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే 5 నెలలు నేను ఎందుకు తప్పించుకున్నానంటే నా తల మీద శని గ్రహాలు ఉన్నాయో 5 నెలలు అనిపిస్తుంది. మీకు కూడా ఈరోజు తప్పించుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రోజు మాత్రం స్టేజ్ మీద వచ్చి చెప్తారు, సార్ నేను 6 నెలలు తప్పించుకున్నా, నాకు తల బాగా బ్యాడ్ అండి. సో నిజంగా చాలా గొప్పది వెస్టీజ్. మాది కాదు, మనది. నాకు 2017లో నేను సతాయిస్తూ ఉంటే నా ఫ్రెండ్కి అర్థమైంది. ఒక రోజు పొద్దుకాలం 4-5 గంటలకే మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, నిద్ర లేకముందే. మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ ఒక్క మీటింగ్ కొంచెం కనెక్ట్ అయింది నాకు వెస్టీజ్. నాకున్న అనుమానం ఏంటంటే ఈ వెస్టీజ్ అనే పేరు ఎప్పుడు వినలేదు, ఇది మధ్యలో పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ అది అనమాట. ఇట్లాంటి ఎన్నో కంపెనీలు వచ్చి మార్కెట్లో పోయినాయా లేవా? జనాలు మోసపోయినరా లేదా? చాలా మంది ఎట్లనే పైసలు కట్టి కుమార్ సార్ కారు వచ్చిందని ఆయన చూసి మన మంచిర్యాల అతని మనం 10,000 కట్టి ఇట్లా చాలా మంది చైన్ సిస్టమ్ కంపెనీలలో పైసలు కట్టి లాస్ పోయి మునిగిపోయి మార్కెట్ అంతా కూడా పొల్యూట్ అయి ఉంది. అందుకనే వెస్టీజ్ని కూడా ఎన్ని రాలేదు ఎన్ని పోలేదు, ఇది కూడా అలాంటిదే. అదే భావంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఆలోచించడంలో కూడా నిజాయితీ ఉంది. చాలా కంపెనీలు మోసం చేశారు కాబట్టి ఏ కంపెనీని నమ్మాలో మనకు తెలియదు. అందువల్ల దీన్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. నేను అదే పొరను చూశాను. నేను మీటింగ్కి వెళ్ళాక అడిగా, వెస్టీజ్ కంపెనీ మరి ఎందుకు యాడ్స్ ఇవ్వట్లేదు? ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ మన ఇండియాలో ఉందని కూడా మాకు వెస్టీజ్కి ముందు తెలియదు. తెలుసుకున్నాం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థ ఉంది, అందులో పర్మిషన్ తీసుకొని చేసే బిజినెస్ కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం చేసే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటారు. ఇవి యాడ్స్ ఇవ్వరు, ప్రోడక్ట్ తయారు చేస్తుంది, కస్టమర్ కు డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ చేస్తుంది. ఏం ప్రోడక్ట్ మనం చేసే కంపెనీలో కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే నువ్వు జాయిన్ అవ్వడానికి ఒక 5,000, 6,000, 7,000 కట్టాలి. కడుతున్నావు అంటే ఎవరిని నమ్మటానికి. ఇప్పుడు మంచివాడిని నేను మాట్లాడేటప్పుడు మీరందరూ పైసలు కడితే నేను ఎలా మారిపోతానో నాకే తెలియదు. ఈ కంపెనీ ఓనర్ కూడా మనం మంచివాడే అనుకుంటున్నాం, పైసలు కడితే ఏ రోజైనా లేపేయచ్చు. సో నేను అడిగా, వెస్టీజ్ లో జాయిన్ పాస్ ఏమైనా పైసలు కట్టాలంటే ₹1 కూడా కట్టేదేమి. కొంచెం నాకు ధైర్యం వచ్చింది. ప్లీజ్ థ్యాంక్ యూ. ఒక పైసా కూడా కట్టేది లేదు, ఇంకొక దాన్ని కట్టించేది లేదు. జస్ట్ వెస్టీజ్ అనే ప్రొడక్ట్లు ఒక ₹1000 వాడండి, లేదంటే 500కే వాడండి, లేదంటే ₹100 ఒక పేస్ట్ టీ పొడి వస్తుంది వాడండి. అంతే. వెస్టీజ్ ప్రొడక్ట్లు వాడటమే. ఇంతకుముందు మోసం చేసిన కంపెనీలన్నీ 10,000 కట్టు, 7,000 కట్టు, 3 చేత కట్టించు, మా సూట్ కొను బూట్ కొను, వాళ్ళే పనికిరాని వస్తువులు మనకు అంతగట్టి జాయినింగ్ చేయించారు బలవంతంగా. ఒక ఇంట్లోనే 4 ఐడీలు వేస్తారు ఆ కంపెనీలు. ఈ కంపెనీ ఒక ఇంటికి ఒకటే ఐడి, భార్యకు భర్త కలిపి. ఇప్పుడు చాలా మంది అట్లాంటి కంపెనీలు కట్టి జాయిన్ అయిన వాళ్ళు వస్తారు వెస్టీజ్లోకి. సార్ మా మిస్సెస్ ఐడి మాది 2 వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ 2, 3 వేసుకునే కంపెనీ కాదు. సో ఒక ఐడి, ఫ్యామిలీ అంటే ఒక ఐడి. సో ఐడికి ఏమైనా డబ్బు కడుతున్నావా? లేదు, ఫ్రీ. ఎంత కొనాలని ఏమైనా రూల్ ఉందా అమ్మా? కొంచెం నాకెళ్ళి చూస్తే మైండ్ ఇక్కడ ఉంటుంది, లేకుంటే మీకు ఎక్కడెక్కడో పోతుంది. ఇంత కొనాలని ఏం లేదు కదా. నాకు కూడా జర మీటింగ్ విన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. అసలు వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది?
2004 నువ్వు నేను చూడలే, రిజిస్ట్రేషన్ చూసినమ్మా. నీ దాని బైక్ ఉంది, ఎప్పుడో కొన్ని అమ్మేటప్పుడు అడుగుతుంది ఎప్పుడు కొన్నామని, 4 years అంటాను. బండి పేపర్ చూసుకుంటే క్లియర్ అయిపోద్ది, అవునా లేదా? వెస్టీజ్ కూడా రిజిస్ట్రేషన్ చూడండి, మీరు కొత్తగా వచ్చిన సర్చ్ చేయొచ్చు. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం. సో 2024 నేను వెళ్ళింది 2017, అప్పటికే 13-14 సంవత్సరాల కంపెనీ. సో నేను మీటింగ్ అంతా విన్న తర్వాత సరే బిజినెస్ ఇవన్నీ మనకు ఒక మీటింగ్ అర్థం కాదు, ప్రోడక్ట్లు వాడుకుందాం అని. అసలు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అని అడిగాను. కొన్ని కంపెనీలు ఏముంటాయి నాకు తెలిసి, నా ఫ్రెండ్ ఒక కంపెనీలు చేసిండు, 4 జ్యూస్ బాటిల్స్ ఉంటాయి అన్న వాళ్ళ కంపెనీలో. ఎన్ని? 4 జ్యూస్ బాటిల్ 13,500 కట్టి నువ్వు జాయిన్ కావాలి. ఆ జ్యూస్ దేనికోసం అంటే సంథింగ్ నీకు బీపీ, గ్యాస్ ట్రబుల్, షుగర్, థైరాయిడ్ తగ్గుతాయని 4 బాటిల్ నీకు జాయిన్ చేసిండు, 13,000 కట్టించిండ్రు. నువ్వు 13,000 కట్టి 4 బాటిల్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్ ఇంటికి పోయినావు, వాళ్ళకి ఇదే చెప్పారు, పలానా కుమార్ సార్ కార్ వచ్చింది మంచిర్యాలలో, ఈ కంపెనీలో నువ్వు 13,000 కట్టాలి, ఈ జ్యూస్ బాటిల్ నీకు ఆయన తీసుకున్నాడు. ఆయన మళ్ళీ ఆ పక్కింటికి పోయిండు, ఇవే 4 బాటిల్ అమ్మాలి. ఆ పక్కింటి ఆయన ఏమన్నా అంటే నాకు గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్ ఏం లేవు అయ్యా అన్నాడు. ఏమి లేకపోయినా పర్వాలేదు, తీసి పెట్టుకో, 2-4 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వాడుకోమంటున్నారు. అది మోసమా కాదా సార్? నీకు అవసరం లేని ప్రోడక్ట్లు తెచ్చి నేను అంటగట్టే రైట్ నాకు ఎక్కడుంది? మరి ఆ కంపెనీలన్నీ అంటగట్టి పోయినాయి అడ్రస్ లేకుండా. ఇక్కడ కూడా మేము అంటగడితే ఇది కూడా పోతుంది ఏదో ఒక రోజు. మేము అంటగట్టట్లా, ఈ బ్రాండ్ను మేము వాడుకున్నాం, మంచిగా అనిపించింది, మీరు ఒకసారి ట్రై చేయండి. కుకింగ్ ఆయిల్ వాడతారా, పేస్ట్, షాంపూ, టీ పొడి వాడతారా, ఫ్లోర్ క్లీన్ వాడతారా, ఏదో ఒక 2-3 ప్రోడక్ట్లు యూజ్ చేయండి అంతే. లేదు వ్యవసాయం ఉంది మీకు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక 10-20 ఎకరాలు ఉంది, 1 ఎకరాకే వాడండి, 15-1600 అవుతుంది పెట్టుబడి. జనం మీకు మంచిగా అనిపిస్తే మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు కూడా పక్కన ఉన్న వేరే పొలం కూడా వాడండి. 1 ఎకరాకు మాత్రమే యూజ్ చేయండి. పత్తికి వాడచ్చు, పల్లికి వాడచ్చు, మిర్చికి వాడచ్చు, బంతి పూల తోటలు. ఈ మధ్య మన వీడియోలు చాలా వస్తున్నాయి గ్రూపుల్లో. ఈ రోజే వచ్చిన వాళ్ళకి ఏమైనా ఒక 20 ఎకరాలు కొనమని చెప్తున్నావా సార్? 1 ఎకరాకు 15-1600 పెట్టుబడి. ట్రై చేయండి, మీకు మంచిగా ఉంటే మీ పొలం వాడండి, పక్కన 4 రైతులకు చెప్పండి. 20 సంవత్సరాల నుంచి వెస్టీజ్లో చాలా మంది రైతులు వాడి బాగున్నాయి సార్ అంటున్నారు. నేను కూడా చాలా మంది రైతులకు 1 ఎకరా 2 ఎకరాలకు వాడమని సలహా ఇస్తే ఈ రోజు వాళ్ళు 5, 10, 20, 30 ఎకరాలు కూడా వాడుతున్నారు. రిజల్ట్ మంచిగా ఉంది సార్ అంటున్నారు. నిన్న మన కుమార్ సార్ దగ్గర మన పెద్ద మందమరి నుంచి ఒక మేడం, ఏం పేరు పార్వతి మేడం అని, దగ్గర పెద్ద ఆవిడ, పత్తికి వాడి రిజల్ట్ మంచిగా వచ్చిందని 500 రూపాయలు పెట్టి స్పీడ్ తీసుకొచ్చి మన మంచిర్యాల మీటింగ్లు అందరికి పంచిందాం. పత్తి బాగా పడింది సార్ మాది. ఏ మందులు వాడింది? వెస్టీజ్ మందులు వాడింది. ఒక సలహా ఒక రైతుకి ఇవ్వాలి. మనం రైతుకు వెస్టీజ్ పోయి డైరెక్ట్ ఇస్తుందా? ఎవరో ఒక మధ్య మీడియేటర్ ఉండాలి. జస్ట్ నువ్వు చెప్పు, ఒక సలహా చెప్పు. వ్యవసాయానికి ఉన్నాయి, లేదు హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్కు, గ్యాస్ ట్రబుల్కు, థైరాయిడ్కు. అలాగని ఈ రోజు మీకు ఏమన్నా బాక్స్ మీరు కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి మీరు కొనమని ఏమైనా అంటగడుతున్నావా? ఏం లేదు కదా. ఏమన్నా ఒకవేళ మీకు ఉంటే ట్రై చేయండి, లేదంటే ఇంట్లో కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి వాడుకుందాం. మా కంపెనీ లాగా చూడమాకండి, మేము పెట్టలే ఈ కంపెనీ, అవునా కదా సార్? ఇది మన కంపెనీ. మీకన్నా జర ముందు మాకు మంచి విషయం తెలిసింది, ఈ మంచిని మీ దగ్గరికి పంచడానికి మేము వచ్చినాం. చాలా మంది మీ ప్రోడక్ట్ మేము వాడం, వెస్టీజ్ ఏదో మమ్మల్ని పక్కలాగా చూస్తా ఉన్నాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, ఎవరిది కంపెనీ సార్? అందరిది. ఇది అందరం వాడుకుందాం ప్రోడక్ట్స్. నేను ఈ కంపెనీలో ఫస్ట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత 2,000 రూపాయలకి కుకింగ్ ఆయిల్, టీ పొడి, షాంపూ, పేస్ట్ కొనుక్కున్నాను. 5 నెలల నుంచి సతాయించిన. మీటింగ్ విన్న తర్వాత అనిపించింది, అరే ఒకసారి వాడితే తెలుస్తుంది కదా బాగుందా లేదని. కొత్త వాళ్ళు వాడదామా ఆలోచిద్దామా? ఒకసారి కొత్త వాళ్ళు ఇందాక చేతులు లేపింది కదా, ఒక్కసారి మళ్ళీ ఏమనుకోకుండా ప్లీజ్. థ్యాంక్ యూ. వాడదామా ఇంకా ఏమన్నా ఆలోచిద్దామా? చెప్పాలి మీరు. ఇది కాదు, మీరు వాడమంటారు, నేను తానా అంటే తానానంటారు. ఎందుకంటే మనంతా ఒక పార్టీ కాబట్టి అధికార పార్టీ. కొత్త వాళ్ళు వాడదామమ్మా ఏమన్నా? 10,000, 5,000 వద్దు, జస్ట్ ఒక 1,000 రూపాయలకు లేదా ఒక 500-600కైనా యూజ్ చేయండి. ఓకేనా? మీకు కనుక మంచిగా అనిపిస్తే ఆయిల్ వాడిండ్రు బాగుంది కంటిన్యూ చేయండి. మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, అంతే. సింపుల్ ప్రాసెస్ ఇది. ఒకసారి
పర్లేదు. నెక్స్ట్ చూడండి, జస్ట్ ప్రోడక్ట్లు వాడుకుంటేది. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది బ్రాండ్ మనకు తెలియదు, కానీ 20 సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లేదు, జాయినింగ్ పైసలు కట్టించుకోవట్లేదు. గత కంపెనీలు అన్ని కూడా జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంతమంది అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఈరోజు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫ్రీగా అవుతారా? మినిమం ఒక 500, 800, 1000, 1500 కట్టాలా? 2 నిమిషాలు మాట్లాడినా కూడా నువ్వు. మరి ఈ కంపెనీలో 3 తరాలకి నువ్వు పని చేస్తే డబ్బు వస్తుంది. నీకేమైనా జరిగితే నీ భార్య పిల్లలకు డబ్బు వస్తుంది. పెద్ద మనసు, నీ భార్య పిల్లలకు డబ్బు వస్తుంది. పెట్టుబడి లేకుండా నీకు డబ్బు ఇచ్చి ఈ కంపెనీ మెంబర్షిప్ ఐడి ఒక నెంబర్ ఫ్రీగా ఇస్తుంది నీకు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి సార్? ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. కొత్త వాళ్ళు ఒక మెంబర్షిప్ కోసం డాక్టర్ ఎలా కన్సల్టెంట్ ఫీజు తీసుకుంటాడో అలానే ఈ కంపెనీలో కూడా ఒక 1000, 1500 మెంబర్షిప్ కోసం అప్లికేషన్ ఫీజు కింద ఖర్చుల కోసం తీసుకుంటే ఈరోజు 3-4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కంపెనీకి మనీ వస్తాయా రావా? చెప్పాలి, మాట్లాడాలి. వస్తాయి కదా? తీసుకుందా? అందుకు మనం అనుమానిస్తున్నాం కదా. బంగారానికి అన్ని పరీక్షలు ఉంటాయంట, బొగ్గుకుండా ఉంటాం. చూడండి, ఐడి ఫ్రీగా ఇస్తుంది. నువ్వు పని చేస్తే డబ్బు, నువ్వు చేయలేకపోతే నీ భార్య పిల్లలకు డబ్బు. ఇంత మంచి కంపెనీ మన దగ్గరకు వస్తే మనం ఇట్లా పక్కన పడేస్తాం. ఉన్నారు సమాజంలో దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందరినీ దొంగలాగా చూస్తే కాదు కదా. చెత్త కంపెనీలు కూడా ఉన్నాయి. మంచి కంపెనీలు గుర్తించండి. నువ్వు ఒక్కడే దీని గురించి కనుక తెలుసుకుంటే ఇంకా 10 మందిని చైతన్యం చేస్తాడు. మంచిని ప్రచారం చేయాలి. సో నేను ఒక 2 months 2000 ప్రొడక్ట్స్ వాడినా. స్టార్టింగ్ లో జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అనిపించింది నాకు. నన్ను జాయిన్ చేసిన అతను పక్కన అడిగినా, సార్ మీ కంపెనీలో ఎక్కువ ఉన్నాయి కదా రేట్లు అంటే నవ్వుతున్నాడు ఆయన. మా కంపెనీ సార్ అని అడిగాడు. అప్పుడు నేను ఇంకా జాయిన్ కాలేదు కదా. మరి మీ కంపెనీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన మిమ్మల్ని మీరు కూడా మా కంపెనీ అంటారు. మాది కాదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్న ఎంఆర్పి రేట్ చూసి. ఎందుకంటే మనం బయట మ్యాక్సిమం ఎంఆర్పి రేట్కే కదా కొనేది, అవునా కాదా? నేను కూడా ఎంఆర్పి రేట్ ఇవ్వాలి అనుకోండి, తెలియదు కదా. స్టార్టింగ్ మనం చెప్పారు సార్, ఎంఆర్పిలో మనకు ఒక 15 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. 2000 రూపాయల ప్రొడక్ట్స్ మీకు 1750కే వస్తున్నాయి. 250 రూపాయలు డిస్కౌంట్. మీకు కంప్యూటర్ బిల్ ఇస్తున్నాం. 50 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్కు డిపాజిట్ అవుతుంది కంపెనీ సైడ్ నుంచి. సో 50 రూపాయలు క్యాష్, డిస్కౌంట్ 250, మొత్తం కలిపితే 300 తీసేస్తే 2000 ఎంతకు వచ్చినట్టు? అందరూ మాట్లాడాలి. వాతావరణం క్లైమేట్ చల్లగా ఉంది, మనం కూడా డల్గా ఉంటే ఎంతకు వచ్చినట్టు? 1700 మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అడగాల, మీరు చెప్పాలి, దగ్గరికి రావాలంటే. చూడండి, పెళ్లి పిల్ల కానీ చూసినామంటే పెళ్లి చేసుకోవచ్చు. మధ్యలో పూల పనులు పెడతారా లేదా? ఆనవాయితీ. జర కొంచెం మీకు నాకు కనెక్షన్ కుదురుతుందని నేను అడుగుతున్నా. 2000 ఎంఆర్పిలో 250 డిస్కౌంట్, 50 క్యాష్, 300 తీసేస్తే ఎంతకు వచ్చినట్టు? 1700. 250 డిస్కౌంట్, 50 క్యాష్. అందుకే జాగ్రత్తగా ఇంటరని మధ్య మధ్యలో మాట్లాడుతూ మిమ్మల్ని అడుగుతాను. 300 పోతే 1700కి వచ్చింది. ఫస్ట్ మంత్ వాడుకున్నా. ఇంటికి తీసుకెళ్తే అమ్మా ఇంకొద్దులే, ఇంకా అయిపోయింది మీటింగ్ కూడా, వాళ్ళు వచ్చిన ఇప్పుడు అవసరం. ఇంటికి వెళ్ళి చెప్తే మా మిస్సెస్ ఏ ప్రోడక్ట్ లేదన్నది అంటారా లేదా? చాలా మంది ఇళ్ళల్లో లేడీస్దే డామినేషన్ ఉంటుంది. మేము బయటికి చూడటానికి గట్టుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళదే హోమ్ మినిస్టర్ పెత్తనం ఉంటుంది. హోమ్ మినిస్టర్ అందరికీ ఉంది హోమ్ మినిస్టర్. ఈ ప్రోడక్ట్లు మేము వాడమని చిన్నగా బద్దలు ఆడుకొని వాడు ఈ వెస్టీజ్ బ్రాండ్. నేను మీటింగ్ పోయి వచ్చిన చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, దీనివల్ల బాగున్నాయని అందరూ చెప్తున్నారు మీటింగ్కి వెళ్తుంటే. అప్పుడు మేము ఆయిల్, పేస్ట్, టీ పొడి అవన్నీ వాడినాం. ఫస్ట్ మంత్ పర్లేదు, కొంచెం మంచిగా అనిపించింది. సెకండ్ మంత్ మళ్ళీ ప్రోడక్ట్స్ కావాలని మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు కొన్నాం. ఎంఆర్పి 1000, డిస్కౌంట్ వస్తారా? అలా 150 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. మళ్ళీ ఒక 20 రూపాయలు అకౌంట్లో పడింది. నియర్లీ 200 దాకా మళ్ళీ తగ్గింది. 3వ నెల వెళ్ళి మళ్ళీ ఒక 1200 కొన్నాం. అట్లా ఒక 3-4 నెలలు ప్రోడక్ట్ వాడుకుంటున్నాను నాకు కావాల్సింది నా బడ్జెట్లో.
వాళ్ళు ఏదైనా జ్యూస్ పార్టీలు నాకు అంట కట్టట్లే, కిడ్నీ స్టోన్స్ మైగ్రేన్కి వాడమని చెప్పట్లేదు. నాకు అవసరం ఉన్నాయి, నేను కొనుక్కుంటాను. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి హెల్త్ ప్రోడక్ట్లు అవసరం లేదు. వ్యవసాయం లేదు, వ్యవసాయం ప్రోడక్ట్లు కూడా అవసరం లేదు. షాంపూ, పేస్ట్, టీ పొడి, సర్ఫ్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్ ఇవి కావాలి రెగ్యులర్ ప్రొడక్ట్స్. ఒక 4 నెలలు వాడుకున్నా. నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్? బాగున్నాయి అని చెప్పాను. స్టార్టింగ్లో రేట్ కొంచెం ఎక్కువలాగా అనిపించింది. అవి మళ్ళీ మనకే డిస్కౌంట్స్ అవన్నీ తీసేస్తే సరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే పర్లేదు బాగానే ఉన్నాయని. జాయిన్ చేసిన వ్యక్తి ఏమంటున్నాడు, నువ్వు బిజినెస్ చేయదు అంటున్నాడు. నాకు బిజినెస్ అంటగట్ట, నాకు ఆల్రెడీ ఒక 30-40 వేలు వచ్చే ఇన్కమ్ బిజినెస్ ఉంది. దీన్ని నేను మళ్ళీ ఇల్లు తిరిగి చెప్పాలంటే ఎవరు నమ్ముతారు? వెస్టేజ్ అంటే వేస్టేజ్ అంటారు చాలా మంది. ఇవి ఎక్కడికి వెళ్ళి కొనాలి అంటే స్టోర్ 100 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళేది. ఇప్పుడు నాకు నిన్న మొన్న హైదరాబాద్లో ఒక అతను ఆర్టీసీ అతను మాట్లాడేటప్పుడు చెబుతున్నాడు, సార్ అంతా మంచిగానే ఉన్నాయి ప్రోడక్ట్లు కానీ స్టోర్ చాలా దూరం ఉంది సార్. ఎంత దూరం ఉంది సార్ మీకు స్టోర్ అంటే? 5 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ అంటున్నాడు. 8 కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వెళ్ళాను. నేను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళా? 100 పైనే. సిటీలో కలిపితే ఒక 120 దాకా ఉంటుంది. 100 కిలోమీటర్లు వెళ్ళినోడికి 5 కిలోమీటర్లు దూరం అని చెప్తే మరి నేను నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా నాకు అర్థం కాదు. సార్ మీరు మీటింగ్ అటెండ్ అయ్యారా అంటారు. రాలేదు సార్. మరి నాన్నోళ్ళు ఏ విధంగా మాట్లాడు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అటెండ్ అవ్వండి. అన్ని సమస్యలకు పరిష్కారం. మీటింగ్ రాకుంటే రేట్లు ఎక్కువైనాయి అంటాడు, ఇవి రియాక్షన్ వస్తే ఎవడు గ్యారెంటీ అంటాడు, నువ్వేమన్నా డాక్టర్ అంటాడు, 100 డౌట్లు అడుగుతాడు. అన్ని డౌట్లకు సమస్యలకు పరిష్కారం చెల్లో మీటింగ్. అందుకే మేము ఎక్కువ మీటింగ్స్ పెడతా ఉంటాం. నా దోస్త్ ఈ మధ్య ఒక అతను అడుగుతున్నాడు, కొంచెం సౌండ్ పార్టీ డబ్బు ఉండదు. రే సీను మీరు ఏ కంపెనీ రాను? సబ్బుల కంపెనీ కదా మాంగారు. మరి సబ్బుల కంపెనీలో రోజు ఏం మీటింగ్ ఉంటాయి రాను. ఆయనకు తెలిసి నాలెడ్జ్ అయింది, అవునా కాదు? నేను ఇప్పుడు నా స్థాయి మీ అందరికి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో వెస్టీజీ ద్వారా తక్కువ టైంలో పెద్ద టీమును తయారు చేసి ఎక్కువ మందికి డబ్బులు ఇప్పించి ఎక్కువ డబ్బు తీసుకుంటున్న వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఎవరు అంటే తెలుగు 2 రాష్ట్రాలు. ఓకేనా? ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంలోనే ద్వారా మీ ఆస్తులతో వెళ్ళే అవకాశం చూద్దాం నెక్స్ట్ మంత్. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తక్కువ టైంలో ఎక్కువ మందికి డబ్బులు ఇప్పించి న్యాయబద్ధంగా నీతి నిజాయితీ విలువలతో త్వరగా హైయెస్ట్ స్టెప్ ఎవరికి వచ్చిందంటే మనకే వచ్చింది, రికార్డు. ఓకేనా? నాకు స్థాయి వచ్చిందా రాలేదా? ఇప్పుడు నా అనుచరులు 1,00,000 మంది ఉన్నారు. నేను ఒక్క పిలిపి నుంచి ఇచ్చి చెలో కొండగట్టులో మీటింగ్ పెడదామంటే 2-3 వేల మంది రేపు పొద్దుగాలకే తయారు. లేదు తిరుపతి పెడదామన్నా, శ్రీశైలం పెడదామన్నా, యాదగిరి గుట్ట పెడదామన్నా, ధర్మపురి పెడదామన్నా, కాళేశ్వరం పెడదామన్నా ఈ నుంచి పిలిపిస్తే రెడీ అయ్యే వాళ్ళు రెడీగా ఉండరు. టెంట్లు వేసేవాళ్ళు టెంట్లు వేస్తారు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. స్థాయి వచ్చింది నాకు. నన్ను అన్న వ్యక్తి ఏమన్నాడు, సార్ సబ్బుల కంపెనీ కదా మీకు, నువ్వు అంతా రోజు ఏం మీటింగ్ ఉంటాయి అన్నాడు. ఒక సబ్బు కూడా కొనలే నేను అంత నా దగ్గర, కొనే మైండ్ సెట్ కూడా లేదు. నేను అన్నా ఏదో నవ్వుతా అంతే కదా, ఏదో మేము బతకాలి కదా అనుకుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట, ఉన్న ఆకు అనిగి పనికి ఉండాలంట, దాని ధర్మం. 18 లక్షలు వచ్చేవాడు. ఇప్పుడు నాకు 18 లక్షలు నెలకు వస్తున్నాయి. ఎవరితో పడితే వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తే నా ఎనర్జీ లాసా కాదా చెప్పాలా? ఒక సబ్బు కొనని వ్యక్తి దగ్గర గంట సేపు నేను వాదించిందంటే నేను మూర్ఖుడితో సమానం. అందుకే నేను తెలివితో ఏదో మేము బతకాలి కదా అని అందించి బయటపడ్డా. నన్ను గౌరవించే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ఏపీలో. చాలా పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్. నిన్న రీసెంట్గా హైదరాబాద్ లో ఒక అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే, సార్ చాలా బాగుంది మీ ఇన్కమ్, ఇంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు, నేను కూడా మీ కంపెనీలో సబ్మిట్ అవుతానని చెప్పి సార్ ఐడి చేసి ప్రోడక్ట్ వాడండి. అడిషనల్ ఎస్పీ గారు వాడచ్చు, మంచిని యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా కూడా. ఇలాంటి పొజిషన్లో ఉండి కూడా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను. మీటింగ్లో మాట్లాడితే నాకు జర ఎవరికైనా 4 మారితే నాకు ఉపయోగం, అవునా కాదా? బయట వాళ్ళ దగ్గర మాట్లాడితే వస్తుంది. అందుకనే ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో నేర్చుకున్నాం ఎక్కడికి వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది వెస్టీజ్. నా ఫ్రెండ్ బిజినెస్ చేయమన్నప్పుడు నాకు అర్థం కాదు. 4 మీటింగ్లు పట్టపోయి కూర్చోబెట్టిండు.
4 మీటింగ్ల ద్వారా వెస్టీజ్ యొక్క పవర్ అర్థమైంది నాకు. మీటింగ్స్కి వెళ్ళకపోతే నేను కూడా ప్రొడక్ట్ను వాడి ఆగిపోయే బ్యాచ్లో ఉండేవాడిని. నా 30-40 వేలు చుట్టే తిరుగుతూ నాకు కుదరదు, నాకు ఏదో సంథింగ్ గెలవలేనోడు ఏదో చెప్తా ఉంటాడు అంతే. ఈరోజు నా ఫ్రెండ్స్ చాలా మంది చిన్న చిన్న జాబుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావచ్చా లేదా సార్? చెప్పాలి, మాట్లాడాలి. రావచ్చా లేదా? వద్దని ఏమన్నా చెప్పినావా? రమ్మనే చెప్పినావు. ఎందుకు రాలేదు? గురువు గారు చెప్తున్నా సార్. కొంతమంది వచ్చారు నేను పిలిస్తే, మన దగ్గర వాళ్ళు రాలా, బయట వాళ్ళు వచ్చారు. ఎంఎస్ఆర్ సార్ మాట్లాడిన వాళ్ళు ఇవాళ నెలకు 50, 60, 70, 80 లక్ష 2, 3, 4, 5, 6 లక్షలు తీసుకునే వాళ్ళు నా శిష్యులు తయారైంది. నా ప్లేట్లో తిని నా మంచాలు పడుకున్న ఎవరు ఇప్పుడు వస్తున్నారు. మెల్లగా లేస్తా, మోకాళ్ళు నొప్పులు వస్తే నడుస్తారు కదా, అట్లా ఎప్పుడు లేచి వస్తున్నారు. నాకు అనిపించింది, దేవుడు ఎప్పుడు పంపిస్తే ఏ రోజు మన తల మీద దరిద్రం పోద్దో ఆ రోజే మీటింగ్కి వస్తాం. నాకు అనిపిస్తా ఉంది నిజంగా. మిగతా ఎన్ని చెప్పినా కూడా నువ్వు చూద్దామంటావు కానీ మారు. స్వతహాగా నేను ఈ 6-7 సంవత్సరాల్లో కొన్ని వేల మందితో మాట్లాడినా, చూసినా, మనస్తత్వాలు తెలుసుకున్నా. మనం ఎంత బతుకున్నా ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకే వస్తుంది వెస్టీజ్. 10,000 రూపాయలు మంచిర్యాల రష్మిత మేడం జాబ్ చేసింది. 10,000 ఈరోజు ఎంతమ్మా? 2,30,30,000 తీసుకుంటుంది నెలకి. రాసి పెట్టుంటే వచ్చిందా? మరి ఎట్లా వచ్చింది? ఎంతో మంది చెప్పినాం మంచిర్యాల, ఎవరికి అంటుకోలేదు. అంటుకుంది. ఈ డిసెంబర్ గ్యారెంటీగా చూడండి, మీరు మినిమం 5 lakhs 6 lakhs వెళ్ళిపోవచ్చు ఈ డిసెంబర్. థ్యాంక్ యూ సార్. ఏ జన్మలో మరి వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ ఎవరు పుణ్యం చేసుకున్నో తెలియదు. ఇది పట్టుకోండి, అవునా కాదా? 10,000 రూపాయల లైఫ్ జీవితం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు ఈ రోజు నైట్ అంతా తెలవాలి. సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు, మా టీం వాళ్ళు గెలిచిన వాళ్ళ పేర్లు చెప్పాలంటే, 5వ క్లాస్, ఒక 2వ క్లాస్ చదువుకున్న స్కూల్లో పనిచేసే ఆయమ్మ 4 లక్షలు తీసుకుంటుంది. టీచర్ అమ్మలు ఏమో స్కూల్లోనే పనిచేస్తున్నారు. నిలబడి పాఠాలు చెప్తే 15,000 12,000 వస్తున్నాయి. వెస్టీజ్ జెండా వస్తే నెలకెంత? 4 లక్షలు. వాళ్ళకు కూడా చెప్పినా లేదమ్మా నేను ఇట్లాంటి మాకు మస్తు తెలుసానంట. ఒక్క మీటింగ్ రమ్మంటే రాలా, దావతులు పోతరా లేదా, సీరియల్ చూద్దరా లేదా, ఫంక్షన్లకు పోతరా లేదా, ఉత్తర ముచ్చట్లు మాట్లాడుకుంటావా లేదా? ఒక గంట మీటింగ్ రావడానికి టైం లేకపోయింది పాపం. నిన్న మన రీసెంట్గా నేను హైదరాబాద్ ఒక ఇంటికి వెళ్ళా, తీసుకెళ్ళాను నేను ఒక పర్సన్ దగ్గర. వెస్టీజ్ గురించి చెప్పడానికి పోతే, వెస్టీజ్ నాకు ముందే తెలుసు అంటున్నాడు. ఎప్పుడు తెలుసు అన్న? నాకు 2 to 3 years నుంచి తెలుస్తాను అన్నాడు. ఏం తెలుసు అన్న? స్టేటస్ పెడతారు సార్ నా ఫ్రెండ్స్ అందరూ, నేను చూస్తున్నాను అన్నాడు. స్టేటస్ పెడితే చూస్తున్నాడు. నేను అడిగిన ఏమైనా మీటింగ్ పిలిచారా? పిలిచారు సార్, నాకేళ్ళకి టైం పోతుంది. ఏం చేస్తున్నా అంటే, ఏదో హాస్పిటల్లో సూపర్వైజర్ అంటే 25,000 శాలరీ అంటే 5 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తాను. నీకు ఆర్థిక కష్టాలు ఏమైనా, ప్రాబ్లమ్స్, డబ్బు ఏమైనా ఉన్నాయా లేవంటే వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వచ్చింది. అయ్యా చెల్లి పెళ్లికి రెడీ ఉంది, సంబంధాలు వచ్చిపోతున్నాయి, కట్నం ఈ లేక చెల్లి అక్కడే ఆగుండదు. 3 సంవత్సరాల క్రితం వెస్టీజ్ వచ్చింది. ఒక్క మీటింగ్ వచ్చి దీన్ని పట్టుకుంటే లైఫ్ మారేదా కాదా? ఒక ఆడబిడ్డకి 2,30,000 వస్తే అబ్బాయి జెంట్ 3 సంవత్సరాలు 3 లక్షలు పోయేవాడా కాదా? దేవుడు అవకాశాలు ఇచ్చిండు, వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు. ఒక్క మీటింగ్ వచ్చి తెలుసుకో అవకాశం ఉందా లేదా? క్రికెట్ పోతే రోజు పోతాడు టాటాని, సెలవు వస్తే ఎక్కడికొక్కడో ఫ్రెండ్స్ అప్పుడు తిరుగుతున్నాడు పోయి తెలుసుకోవడానికి. మళ్ళీ డబ్బు కావాలి, పని చేస్తున్నాడు, రోజు డ్యూటీకి వెళ్తున్నాడు, 20-25 వస్తున్నాడు పట్టుకుంటూ. ఇట్లాంటి ఎంతో మంది మనం వెలుగులోకి తీసుకురావాలి. అతను తప్పు కాదు, అతను కూడా 2 మీటింగ్కి వస్తే మారేవాడు పాపం. అతను చెప్పిన వాళ్ళకి గట్టికి చెప్పలేదు, ఫాలోఅప్ చేయలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి అందరి ఇళ్లలో వెస్టీజ్ దీపం వెలగాలి రాబోయే రోజుల్లో కంకణం కట్టుకొని పనిచేస్తాను. ఇప్పుడు నేను రోజు పనిచేయాల్సినంత అవసరం లేదు. దేవుడు దయవల్ల పెద్దల ఆశిస్తుంది. ఈరోజు నాది పెద్ద టీం వచ్చింది. సంవత్సరం రోజు నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా నెలకు 10-15 లక్షలు వస్తాను ఇన్కమ్. ఎందుకు? లీడర్లు తయారయ్యాను. నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నేను మీటింగ్ పెట్టేవాళ్ళు నా టీంలో, నేను పెడితేనే మీటింగ్, నేను పెట్టకపోతే మీటింగ్ లేదు. అట్లాంటిది ఈ టీంలో, నా టీంలో ఈరోజు వేల మంది లీడర్లు తయారయ్యారు. నాతో సంబంధం లేదు, వాళ్ళు పెట్టే మీటింగ్ వాళ్ళు పెడతానే ఉన్నాను.
వ్యవస్థ ఇది ఆగుతా. అలాగని నేను డబ్బు వస్తుంది నాకు ఇన్కమ్ వచ్చిందని ఎప్పుడు అశ్రద్ధ చేయట్లే. నిరంతరం మీటింగ్స్ 30 రోజులు నెలకుంటే 30 రోజులు మీటింగ్లే పెడతాము. మొన్న ఒక రోజు గుంటూరుకి వెళ్ళి కావలి, నెల్లూరు జిల్లా 200+ కిలోమీటర్స్ మార్నింగ్ లేసి అక్కడికి వెళ్ళినాం. అక్కడ 2 దోశలు తిని ఆ మీటింగ్ చేసి మళ్ళీ గుంటూరు వచ్చి మళ్ళీ మీటింగ్ చేసి తినడానికి టైం లేక మళ్ళీ నైట్కి వచ్చిన 650 కిలోమీటర్ల జర్నీ 2 దోశలతో. ఒకటి 500 సెమినార్, ఒకటి 400, 350 సెమినార్. నిన్న యాదగిరి గుట్టలో ఒక క్యాంప్, బూట్ క్యాంప్, నియర్లీ 2000 మంది పైబడి మన రమేష్ నిన్నందరం అక్కడ కలిసినాం. 2 days క్యాంప్ అది. మన టీంలో ఒక లీడర్ ఆ ట్రైనింగ్ పెట్టుకోండి అక్కడ, వాళ్ళ టీం వర్క్ డెవలప్ అయిందని చెప్పేసి నైట్ అది చూసుకొని మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. రేపు పొద్దుగాలు ఏమైనా రెస్ట్ ఉందంటే రేపు పొద్దుగాలు ఎక్కడ సార్ తిరుగున్నా సార్? నెల్లూరు, కందుకూరు, ఒంగోలు. ఒక్క రోజులోనే 400 కిలోమీటర్లు జర్నీ చేసి మీటింగ్లు పెడతాను. టైం కుదరక జనాలు మంచి చేయడానికా దోసుకోవడానికా? నోట్ దిస్ పాయింట్ కూడా చెప్పాలా? మంచి చేయడానికి కదా, మోసం ఏం లేదు కదా. మారండి, మేము మారినాం. మేము ఒకప్పుడు మీలాగే ఉన్నాం. ఒక మీటింగ్కి వెళ్ళి దీని విలువ తెలుసుకొని పట్టుకున్నాం. మా తాతల తండ్రులు అందరూ పేద కుటుంబంలో నుంచి పుట్టి పేదలుగా వెళ్ళిపోయారు. వాళ్ళకి పాప ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. అవి పిలిపిల ఐడియా. పేదవాడిగా పుట్టిండు, పేదవాడిగా వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ కడుపులోనే పేదవాడిగానే పుట్టినా. నా జీవితం కూడా పేదవాడిగా పోవాల్సిన జీవితం, ఇంకేం లేదు. అలాంటి టైంలో ఈ వెస్టీజీ కంపెనీ వస్తే ఈ రోజు ఇంత గౌరవం, ఇంతమంది గొప్ప వ్యక్తులు నన్ను గౌరవిస్తున్నారంటే కారణం ఏంటి సార్? ఇది వెస్టీజ్ అనే కేవలం రికమెండేషన్, రాజకీయం, రిజర్వేషన్ ద్వారా వచ్చిన కేవలం వెస్టీజ్. అందుకే ఈ వెస్టీజ్ రుణం తీర్చుకోవాలంటే ఎంఎస్ఆర్ చివరి శ్వాస వరకు మీటింగ్లు పెట్టాలని డిసైడ్ చేసుకొని పనిచేస్తా ఉంది. ఇప్పుడైతే నా భాషం కాదు. ఇప్పుడు నాకు 30,000 లైఫ్, 18 లక్షలు వస్తాయి. సరిపోవా? రోజు కాలు తలకాయ తెచ్చుకొని తిని వండుకొని ఇంట్లో పడుకోవచ్చు. నేను నువ్వు 100 కాలు తలకాయలు తెచ్చినా నేను మీ ఇంటికి రాను, వండి పెడతానంటే. నాకు మీటింగ్ పెట్టి వస్తా. మా టీం వాళ్ళకి కూడా తెలుసు, నన్ను ఎవరు పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు పిలవరు. పిలిచినా నేను పోను. నువ్వు ఒక పెళ్లికి పిలవాలంటే ఆడ మీటింగ్ పెట్టు. 100-200 మందిని మీటింగ్ పెడితే నీ పెళ్లికి వచ్చి ఆడ ఏదో ఇంత తినిపోయి మీటింగ్ అయితే పెట్టాలి. నేను మీటింగ్ లేకుంటే బతకలేదు. నాకు ఆశాస్ మొత్తం కంప్లీట్ గా వెస్టీజ్ చేస్తాను. ఎవరు పిలవరు మాకు. పెద్ద లీడర్లు కూడా ఇప్పుడు మా టీంలో 4-5 లక్షలు వచ్చి లీడర్లు వచ్చారు కదా ఇప్పుడు నాకు పెద్ద లీడర్లు. వాళ్ళు కూడా నన్ను ఏ ఫంక్షన్ పిలవరు. ఒకటే వాళ్ళు ఎంఎస్ఆర్ ఫంక్షన్ పిలవాలంటే ఆడ మీటింగ్ పెట్టి అదొకటి అందరికీ డిసైడ్ అయిపోయింది. సో ఎక్కడో ఒక చోట ఏ మీటింగ్ లో ఎవరు అయ్యా పై కావాలా ప్లీజ్ ఎక్కడ కూర్చో, విను ఫస్ట్, తర్వాత పెడతాను. పెళ్లిలో మీటింగ్ పెడితే దేనికి వస్తాను? పెళ్లిలో కాదు, ఎక్కడ పెట్టాలి తర్వాత చదువుతుంది, నేర్చుకోండి. ఎంత గొప్ప ప్లాట్ఫామ్ చూడండి సార్. ఇది మనం అందరం మారచ్చా లేదా? ఈరోజు గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ వేస్తే జాబ్స్, కానిస్టేబుల్ లేదా టీచర్, కండక్టర్ 5,000 జాబులు వేస్తే 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఎంతమందికి వస్తాయి జాబులు? అందరూ మాట్లాడాలి. ఎంతమందికి? 5,000 కదా. 4,95,000 మళ్ళీ నిరుద్యోగులే ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ వేయండి అని గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి ధర్నాలు, రాస్తారోకులు, అసెంబ్లీ ముట్టడి ఇవన్నీ చేస్తే మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ చేస్తారు. మళ్ళీ ఒక 10,000. మళ్ళీ 5 లక్షల మంది రాస్తారా ఆయన? మళ్ళీ ఎంతమందికి వస్తాయి? 10,000. మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్, ఒక 10,000. అంటే ఒక 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ టర్మ్ లో మొత్తం ఒక 20-30,000 కూడా 50,000 కూడా రా ఉద్యోగాలు. 5,50,000 పోతే 4,50,000 నిరుద్యోగులేనా కాదా? మనం ఏమంటామంటే ఈ గవర్నమెంట్ బాగా పనిచేయలేదు, ఈసారి మార్చుదాం ఇంకో గవర్నమెంట్కి వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు ఏమన్నా ఇతర లక్ష ఉద్యోగాలు ఎవరున్నాయి అడిగటానికి? సేమ్ అదంటే పాత చేస్తారా కొత్త సారా ఏం లేదు అక్కడ. కొంచెం కలరింగ్ అంతే. వీళ్ళేమో బ్లూ కలర్ వేస్తారు, వాళ్ళేమో రెడ్ కలర్ వేస్తారు, ఇంకొకరేమో ఎల్లో కలర్ వేస్తారు. కలర్ మారుతాయి. మన జీవితాలు ఏమి మారం దగ్గర ఆరాట పడతా ఉన్నాడు మనిషి. ఒక్క సంవత్సరం పిటికిలు బిగించి పేదరికం నుంచి బయటపడాలి. ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి దేనికోసం పనిచేస్తారంటే ఏ ఉద్యోగం చేసి
ఇసార్లో చాలా మంది ప్రాణాలకు తెగించి సముద్రంలో శవాలు డెడ్ బాడీని తీసుకొస్తారు. దేనికోసం? వాళ్ళు ఆ డెడ్ బాడీ మీద ప్రేమ చేసుకున్నాడు, పైసలు ఇస్తారని పోతాడు లోపలికి తీసుకురావడానికి. హెలికాప్టర్ నడుపుతాడు, ఏ రోజు ఏమవుతుందో తెలియదు మంత్రుల్లో. దేనికోసం నడుపుతాడు? శాలరీ కోసమే. ఈరోజు మిలిటరీలో పనిచేసే సైనికులు జై జవాన్ జై కిసాన్. జై జవాన్ దేనికి పోతున్నాడు? దేశ సేవకు ప్రేమతో కాదు, ఎక్కువ ఇండైరెక్ట్ గా మనం గౌరవిస్తాం జై జవాన్ జై కిసాన్ అని. జై కిసాన్ జై జవాన్ రైతు అందరికి అన్నం పెట్టాలి కాదు, వాళ్ళ వృత్తి అది. ప్రాణం పోతాదని తెలిసిన డబ్బు కోసం మనిషి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎంత వస్తుంది జవాన్కి? మన ఎక్కడ ఒకటి వాట్సాప్ లో చూసాం, జవాన్ రోజు 100 రూపాయలే డ్రా చేస్తాడంట. 100 ఎందుకు డ్రా చేస్తాడంటే ఆ లింక్ వాళ్ళ మిస్సెస్ ఎక్కడో ఉంటే ఆగిపోద్దంట. అంటే మా హస్బెండ్ ఈ రోజు బతుకున్నాడని అర్థం అంట. ఏ రోజు డ్రా చేస్తే ఆ రోజు ఉన్నాడని అర్థం అంట. మరి సెల్ ఫోన్స్ గలవు. భార్య మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద మమకారం చంపుకొని ఉద్యోగం కోసం వెళ్తున్నాడు. దేనికోసం? మనీ. ఈరోజు మనకి హెల్త్ బాగా లేకుంటే మనీ కావాలి. పిల్లలు చదివించుకోవాలంటే, ఒక ఇల్లు కావాలంటే, కారు కావాలంటే, ల్యాండ్ కావాలంటే, చనిపోయినాక నీకు మంచి శ్మశానం లాగా ఒక 2 ఎకరాలలో కట్టాలంటే, చనిపోయినాక కూడా మనీ కావాలి. నీకు మంచి ఒక ఘాట్ కట్టాలంటే 2 ఎకరాలలో. డబ్బుకు చాలా విలువ ఉంది. న్యాయబద్ధంగా, నిజాయితీగా, ధర్మంగా వెస్టీజ్ కంపెనీ లక్షలు ఇచ్చే మార్గం నీకు దేవుడు పంపిస్తున్నాడు. అందరం చైతన్యం అవుదాం. అందరం మారితే సమాజాన్ని మార్చచ్చా లేదా? వెస్టీజ్ నేను మంచిర్యాలకు వచ్చినప్పుడు నేను ఒక్కనే వచ్చాను. రష్మిత మేడం, రవి సార్ తర్వాత వచ్చాను. రష్మిత మేడం ఒకతే అప్పుడు స్టార్టింగ్. ఆ తర్వాత కష్టానికి దేవుడు ఇదిగో ఇలాంటి వాళ్ళు పంపించాడు, పెద్ద పెద్ద వాళ్ళు. నిజంగా వీళ్ళు వెస్టీజ్లోకి రావాల్సిన స్థాయి కాదు. ఏదో వయసు అవసరం లేదు. ఇప్పుడు ఆస్తి ఉంది, వయసు అయిపోయింది, ఇప్పుడు నాకెందుకు అనొచ్చు. కానీ అది పడే కష్టానికి దేవుడు వీళ్ళందరినీ పంపిస్తే ఈరోజు చెప్పుకొచ్చింది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా సమాజంలో మార్పు తీసుకొస్తా ఉన్నాం. మీరు వస్తే మార్చచ్చా లేదా? అందరం కలిసి సమాజానికి ఎంతో కొంత సేవ చేద్దాం. అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు మహానుభావులు కంప్లీట్ వాళ్ళ జీవితం సమాజం కోసమే వాళ్ళు త్యాగం చేసిపోయారు. మనం ఇప్పుడు అంత గొప్ప వాళ్ళం కాలేము. మనకు దేవుడు ఇచ్చిన అవకాశంలో ఒక 10 మంది పేద బిడ్డలకు తీసుకొచ్చి వెస్టీజ్లో డబ్బు ఇప్పి, కొన్ని వేల మందికి డబ్బు ఇప్పించి నేను మీ దగ్గర మాట్లాడుతాను. కష్టపడ్డోడు రెస్ట్ తీసుకునే రైట్ కూడా ఉంటుంది. నాకు రెస్ట్ అనే పదం పక్కన పెట్టాను. 18 లక్షలు నా ఇన్కమ్, 1,00,000 మంది సామ్రాజ్యం, 100 మంది కార్లు వచ్చినాయి, 100 మంది జీవితాలు ఇప్పటికే నా మాటల ద్వారా వాళ్ళ ధైర్యం నిలబెట్టితే వాళ్ళ లైఫ్లో మారిపోయి. అలా అని నేను ఇంట్లో పడుకోవట్లేదు. గంటలు కూడా వేస్ట్ చేయకుండా మీటింగ్లు పెడతాము. దయచేసి ఈ ఉద్యమంలో మీరు కూడా ఉడతా భక్తికి ఎంతో కొంత హెల్ప్ చేద్దామా? రావణాసురుడు రాముడు యొక్క బ్రిడ్జి కట్టినప్పుడు వారధి ఉడతా భక్తిగా ఆ నీళ్ళల్లో దొర్లి, ఇసుకలో దొర్లి వచ్చి ఆ బ్రిడ్జి కాడ దొర్లించిందండి. ఈ రోజుకి దానికి చరిత్రలో ఒక పేజీ ఉంది. ఇక్కడ నలుగురికి హెల్ప్ చేయి, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. నువ్వేం చేయొద్దు, నువ్వు కూర్చో, నలుగురు తెచ్చి కూర్చోబెట్టు. ఒక్క సంవత్సరం 5,000 ఉద్యోగాలు, 5 లక్షల మంది కొట్టుకుంటారు. పోనీ ఉద్యోగాలు వచ్చిన 5,000 మందికి ఒక సంవత్సరం పనిచేస్తే 1,00,000 వస్తుందా? 10 సంవత్సరాలు చేస్తే వస్తుందా? 20 సంవత్సరాలు చేస్తే వస్తుందా? చలో 1 ఇయర్ వెస్టీజ్ డేట్ రాసి పెట్టు, డైరీలో డిసైడ్ చేయి. జస్ట్ సిస్టమ్ ప్రకారం పనిచేయి. వచ్చే డిసెంబర్కి నాకు 1,00,000 ఎందుకు రాదు, నేను తీసుకోవాలి, సమాజంలో నేను ఒక రోల్ మోడల్గా నిలబడాలి, కొంతమందికి ధైర్యాన్ని నింపాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ పెట్టుకుంటే మీ అందరూ 1,00,000 తీసుకుని వచ్చి మాట్లాడితే వినే వాళ్ళకి ధైర్యం వస్తుందా రాదా? ఎంత బాగుంటుంది, అద్భుతంగా ధైర్యం. ఫ్యూచర్ను చూసి మాట్లాడుతూ ఉంటాను, పనిచేస్తాను. నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు దగ్గరలో ఇదిగో నాకు ఒక 50,000 వస్తుందని చెప్పించే వాళ్ళు ఎవరు లేరు నాకు దగ్గర. అప్పట్లో లేవు ఇన్కమ్, ఎవరు చూపించేవాళ్ళు. నేను ఒకటే అనుకున్నా, నా టీంకు నేనే రోల్ మోడల్గా ఉండాలి, నేను చెక్కు పెంచుకోవాలి. 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 15,000 వచ్చింది, 20,000 వచ్చింది, 1,00,000 అనే నినాదంతో పనిచేశాను. 1,00,000 కొట్టాలి, 1,00,000 అనే 2 అక్షరాలు 1,00,000 మందికి ధైర్యాన్ని నింపుతాయి రాబోయే రోజులను ఊహించి ఒక్కొక్క ఇటుపేట పేర్చుకుంటూ కష్టపడి తినక నిద్రలేని రాత్రి వెస్టీజ్ గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 1,00,000 వచ్చింది, 2 వచ్చింది. ఈరోజు 1,00,000 మందికి ధైర్యాన్ని నింపుతా ఉంది, స్ఫూర్తినిచ్చింది. నా గెలుపు 1,000 మందికి, 1,00,000 మందికి స్ఫూర్తినిచ్చింది. నీ గెలుపు ఇవ్వాలి రాబోయే రోజులు.
ఒక వ్యక్తి సమాజానికి ఎంత చేసినా సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది. దయచేసి మనందరం కూడా వెస్టీజ్ పట్ల గొప్పతనాన్ని తెలుసుకోండి. ఆరోగ్యం ఏమి హెల్త్ ఉంది అంటే మాటలు లేవు దీనికి. నిన్న మనం మాకు మంచిర్యాల నుంచి ఎవరమ్మా కిరణ్ సార్ మన టీంలో మేడం వచ్చిందా? దాని ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడు విన్నావా సార్? వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే మంచిర్యాల మీటింగ్ లో మాట్లాడితే 30 జిల్లాలకు వెళ్ళిపోయింది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అన్ని గ్రూపులకి, ఈవెన్ బయట గ్రూపులు కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. కొంచెం షార్ట్ కట్ లో చెప్తాను, 5 మినిట్స్. ఆమెకు వచ్చిన రిజల్ట్, హెల్త్ రిజల్ట్ చాలా ఉన్నాయి. ఒక్క రిజల్ట్ పిలుద్దాం, ఇంకొక 10-15 నిమిషాల్లో మీటింగ్ కంప్లీట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ ప్రభాకర్ సృష్ణ అండి. ఆ రోజు పేరు చెప్పడం మర్చిపోయినా, ఈరోజు చెప్తున్నాను. నేను వెస్టేజ్కి రావడానికి కారణం కిరణ్ సార్ అండి. దానికి ముందు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదండి. తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిందండి. తనకి జాండీస్ అయ్యాయి, కిడ్నీలో వాపు వచ్చిందండి, కాళ్ళు వాపు లేకపోవడం, చాలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడండి. మతి మరుపు, బీపీ ఎక్కువ, కొంచెం షివరింగ్గా ఉందండి చెప్పడానికి. తన హార్ట్ బీట్ కేవలం 20%ఏనండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ కూడా తగ్గలేదు ఆయనకి. చాలా తిరిగాను ప్రైవేట్కి, 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. నేను వరదకి వెళ్ళానండి లాస్ట్ మూమెంట్లో. తను ఉమ్మితే కూడా నంజులో బ్లడ్ రావడం, ప్రతిదీ చెవులు గడలు పడడం, చెవులు వినిపించకపోవడం, టోటల్గా నన్ను కూడా మర్చిపోయానండి. లాస్ట్కి నా పుస్తకాల తాడు కూడా అమ్ముకున్నాను, ఆఖరికి పుస్తకాలు కూడా అమ్ముకున్నానండి. లాస్ట్ మూమెంట్లో ఉన్నాను. నాకు హాస్పిటల్లో ఉండగా ఒక ఫోన్ వచ్చిందండి. వెస్టేజ్లో మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి వాడండి అన్నారు. నాకు గత సంవత్సరం నుంచే తెలుసండి, కానీ ఏ రోజు నేను దీని గురించి పట్టించుకోలేదు. సారీ వెస్టేజ్ సారీ చెప్పుకోవాలి. ఫస్ట్ మనిషికి కావాల్సింది డబ్బేనండి. ఎవరిని అడిగినా కూడా మనకు కావాల్సింది డబ్బనే చెప్తారు. నాకు తెలిసినంత వరకు అయితే ప్రాణం అండి. మనం పక్క వాళ్ళని అడిగితే సమయానికి రైస్ లేకపోయినా పెడతారండి, అన్నం అడిగినా పెడతారు, అప్పడిగినా ఇస్తారు, కానీ ప్రాణం ఎవరు ఇయ్యరండి. ఆ ప్రాణాన్ని వెస్టేజ్ ఇచ్చిందండి నాకు. ఇది నిజమండి. నేను సప్లిమెంట్స్ వాడాను. ఆయనకు కావాల్సిన ఫుడ్ ప్యాచెస్ అండి, మన వెస్టేజ్లో ఉన్న రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. తనకి హెయిర్ కూడా లాస్ అయిందండి. బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్ కూడా చూశారు, తనకు ఒక క్యాప్ కూడా ఇచ్చారు. హెయిర్ ఫాల్ అయితే నేను భయపడ్డానండి, క్యాన్సర్ అనుకున్నా. నిజంగా అలాగనే భయం వేసింది. ఒకదాని తర్వాత ఆయనకి అన్ని ప్రాబ్లమ్సే వచ్చినాయండి. తర్వాత సార్ చెప్పారు, ఇవి వాడండి ఒకసారి అన్నారు సార్. నిజంగా నేను నమ్మలేదు సార్, సారీ. ఒక 6 months నా వెంట పడ్డారు ఆయన, నేను నమ్మను అన్నాను. కానీ అప్పటికి హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాం కదండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం కాబట్టి ఒక్కసారి వాడి చూస్తా అన్నానండి. సార్ అన్నారు ఆయిల్ కూడా తనే ఇచ్చారు. నెలకి 7,500 అయినాయండి ఇందులో సప్లిమెంట్స్కి. నా దగ్గర డబ్బులు కూడా లేవండి. సార్ అన్నారు, నాకు మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక్కసారి వాడి చూడండి అన్నారు. ఆయన మమ్మల్ని నమ్మారండి. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఎవరో వచ్చి నన్ను నమ్మినప్పుడు నేను ఎందుకు నమ్మకూడదు అని చెప్పేసి ఒక 6 months వాడానండి. తర్వాత మా ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మీరు అందరు చూడండి, ఒకసారి లేవండి. ఇది నిజమండి, అందరూ నమ్మచ్చు, అబద్ధమే కాదు. సార్ నాకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదు ఇది చెప్పమని, ఎంఎస్ఆర్ కూడా నాకు ఏం డబ్బులు ఇవ్వలేదు చెప్పమని. నా సొంతంగా ఇందులోకి వచ్చానండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే సప్లిమెంట్స్ వాడాను, ఒక ప్రోడక్ట్ని నేను వాడాను, నాకు అది నిజం అనిపించింది, నమ్మాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చానండి. దయచేసి మీరందరూ కూడా నమ్మండి. కనీసం ఆయన స్టెప్స్ కూడా ఎక్కొద్దండి, ఎక్కువసేపు నడవద్దు కూడా. ఇప్పటికీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆయనకు హార్ట్ బీట్ కేవలం 20% ప్రస్తుతానికి కూడా. గుండె 20% కొట్టుకున్నప్పుడు ఒక మనిషి నడుస్తారా అండి? నడవరు. మీరు ఇంకా నమ్మకపోతే నేను హాస్పిటల్ ఫైల్స్ కూడా తీసుకొస్తానండి నెక్స్ట్ మీటింగ్కి.
అవసరమైతే ఇక్కడ ఎల్ఈడి కూడా చూపిస్తాను నేను. కానీ ఎందుకైనా స్టాండర్డ్గా ఉన్నాడు. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ నేను ప్రతిదీ వాడుతున్నాను సార్. ప్రతిదీ వాడుతున్నాను. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేమైతే వెస్టేజ్లోనే ఉంటామండి. ఇదే నా ఫ్యామిలీ. నా పిల్లలకు కూడా ఇదే చెప్తున్నాను. మా పిల్లలు వాళ్ళ స్కూల్లో కూడా ఇదే చెప్తున్నారు. డాండ్రఫ్ ఉండే నాకు మీరు వాడండి అని చెప్తున్నారు. మన సప్లిమెంట్స్ ఇంట్లో ఉన్న నలుగురికి యూజ్ అవుతాయండి. మనకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి గిన్నెలు తోముకోవడానికి ఒకటి, అలాగే మనం అందంగా ఉండడానికి. అలాగే నా కూతురికి డాండ్రఫ్ అయితే కూడా ఇందులో షాంపూ, హెయిర్ ఆయిలింగ్ కంటిన్యూ చేస్తున్నాను. మొహం పైన చిన్న చిన్నగా కురుపుల్లాగా అయినా కూడా సార్ ఇంకొక ఐటెం ఇచ్చారు, ఇది వేసుకోండి బాగుంటుంది అని చెప్పి. ముఖ్యంగా మా చిన్న కూతురు అంటే చూడటానికి అందంగా ఉంటుంది. రష్మిత మేడం కూతురు, నా చిన్న కూతురు ఒకటే క్లాస్మేట్, ఒకటే స్కూల్ అండి. నా పాప అందంగానే ఉంటుంది, కాకపోతే పళ్ళు పచ్చగా ఉంటాయండి. మొన్న సార్ చూశారు, ఎందుకు ఇలా ఉన్నాయి నీ పళ్ళు అని కిరణ్ సార్ అడిగారు. ఇందులో టూత్ పేస్ట్ వాడండి అన్నారు. నిజంగా ఒక్కసారి దోమవే అంటే 3 పూటలు దోముకుంటుందండి. నిజంగా ఇప్పుడు తెల్లగా ఉన్నాయి. కావాలంటే నెక్స్ట్ మీటింగ్కి కూడా నేను తీసుకొస్తాను పాపని. చూడండి, దయచేసి అందరూ నమ్మండి ప్లీజ్. ఎముడొచ్చి యమపాశం వేస్తే వెనక్కి లావడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ వెస్టేజ్ అనేది లాగిందండి, తిరిగి ప్రాణం ఇచ్చింది. నిజంగా నమ్మండి ప్లీజ్. అవహేళన చేయొద్దు. వేస్టేజ్ అని మాత్రం అనకండి. మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే రండి, వినండి. వినడానికి ఏం రోగం అండి నాకు అర్థం కాదు. ఖచ్చితంగా వినండి. ఇక్కడ ప్రాణం ఉందండి, ఆరోగ్యం ఉందండి. నిజంగా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. రాబో రోజుల్లో కూడా నాకు ఆదాయం వస్తుందని నమ్ముతున్నాను. నాకు డ్రైవింగ్ అయితే రాదండి, మా ఆయనకైతే వచ్చు. సార్ నాకు కార్ అయితే ఇస్తారు కదా 1 year తర్వాత. ఓకే సార్. సార్ కిరణ్ సార్ దొరకడం నా అదృష్టం. అలాగే ఎంఎస్ సార్ పక్కనే ఉండి నిల్చొని నాకు బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్గా ఉండడం నా అదృష్టం అండి. సార్ థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఎక్కడో నా 4 గోడల మధ్య నేను మిషన్ కుట్టుకుంటూ ఉన్నానండి. నేనంటూ ఎవరికి తెలియదు, కానీ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండి. సార్ ఇంకొక చిన్న మాట సార్, మీరు ఎందుకో 1 నిమిషం మాట్లాడమంటారు, నాకు ఎందుకో స్టేజ్ ఎక్కాక ఒక ధైర్యం సార్ మీరున్నారని. అందుకే ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నా. దయచేసి వినండి, మంచి మాటలండి. మీరు అందరు సినిమాలు చూస్తారు కదా. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు ఒక ఊరిని దత్తత తీసుకుంటారు కదండి. చూడడానికి ఎంత బాగుంటుంది. నిజంగా అది మనమై ఉంటే ఇంకెంత బాగుంటుంది, అవునా కాదు? నేను అదే అనుకుంటున్నానండి. మా ఏరియాలో ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, ఎటు వెళ్తుంది ఎటు వెళ్తుంది ఎటు వెళ్తుందండి. వెళ్తా నేను, వాళ్ళు అదే గద్ద మీద కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. నేను మాత్రం 1 లక్ష చెక్కు కొడతా, నా ఇంటి ముందు కారు పెడతా. పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇన్ కేస్ వెస్టేజ్కి రాకముందు ఆయనకి ఏమన్నా అయ్యి అనొద్దు, సారీ చనిపోయి ఉండుంటే నా ఇన్కమ్ ఏదండి? నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదు, అత్త మామ కూడా నాకు ఏం పంచి ఇవ్వలేదండి. సింగిల్ కదా, నేను జీరోనే కదా. పక్కింటి వాళ్ళు 4 రోజులు వస్తారు, ఏడిస్తే ఓదారుస్తారు, వెళ్ళిపోతారు, అవునా కదా అండి? ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. కానీ నా పిల్లలకు నాకు ఇన్కమ్ జీవితాంతం నాకు మీరు తోడైతే ఉండరు కదా. 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఎవరు ఇస్తారు? కట్టుకున్న భర్త అయ్యాడు, కన్న తండ్రి అయితే ఇస్తాడా అండి? వదిలేస్తాడు. పెళ్లి చేశాక బాధ్యత మొత్తం భర్త చేతిలో పెట్టేసి వెళ్ళిపోతారు ఆయన. ఒకవేళ మనం 4 రోజులు గొడవ పెట్టుకొని వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? 3 రోజులు మంచిగా చూసుకుంటారు, 4వ రోజు బాధపడతారు, చెప్పుకోలేక వాళ్ళు చాటుగా ఏడుస్తారండి. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, ఒకవేళ అప్పుడు కనుక ఈ వెస్టేజ్ పరిచయం లేదు కాబట్టి నిజంగానే నా లైఫ్ జీరో అనుకున్నానండి. ఇప్పుడు ఆ 20% ఉన్నా కూడా ఆయన దేవుడు ఎందుకు బతికిస్తున్నాడంటే, నీకు 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నీకు ఒక అవకాశం ఉందని మళ్ళీ నాకు ఇచ్చాడండి. దేవుళ్ళు ఎక్కడో లేరండి, స్వయంగా వాళ్ళు నడుచుకుంటే రారు కదా మన దగ్గరికి. మనం ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకసారి అనుకునే ఉంటాం కదా, మనకు ఎప్పుడు ఇదే లైఫా, ఎప్పుడు మారుతుంది, అదృష్టం ఎప్పుడు మారుతుంది అని అనుకుంటూనే తల బాదుకుంటూనే పక్కింటిదంతా ముచ్చట పెడుతూ ఉంటారు. అదృష్టం ఇక్కడే ఉందండి, మన మధ్య ఉన్నారు ఆయన. నిజం సార్, ఒక గొప్ప మనసు. ఒకరికి మనం 100 రూపాయలు అడిగితే ఇస్తారండి? ఇవ్వరు సార్. నేను ఒక
7 months డ్వాక్రా గ్రూప్ లో నేను డబ్బులు కట్టలేదండి. నిజంగా నన్ను ఎంత అవమానించారో తెలుసా. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవ్వరు ఇయ్యరు, కట్టుకున్న భర్త ఇయ్యడు, కన్న కూతురు ఇవ్వదు, కన్న తల్లిదండ్రులు ఇవ్వరండి. మన చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముందండి? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇచ్చే చెయ్యే, మనం పెట్టే చెయ్యనే అడుగుతాము. సార్ నిజంగా మీరు గొప్పవారు సార్. ఇంతమంది హృదయాలను దోచుకుంటున్నారు. నిజంగా సార్ గ్రేట్ సార్. మీరు నిజంగా నేను ఇందులో ఉండడం నా అదృష్టం అండి. ఆయన అందరూ మీరు సార్గా భావిస్తే నేను మాత్రం ఒక తండ్రిలా భావిస్తున్నానండి. ఎందుకంటే కూతురికి కష్టం వస్తే 4 రోజులే చూస్తారు. ఆయన ఒక్కరి మట్టుకే చూడకుండా, కుటుంబం మట్టుకే చూడకుండా ప్రతి తరాల గురించి ఆయన ఆలోచించి ముందడుగు వేస్తున్నారు. ఏం అవసరం అండి ఒకరోజు 4 మీటింగ్లు రావడానికి? మనం ఏమి ఇస్తున్నాం సార్కి? సార్ నేను ఈరోజు మీటింగ్ ఉందని నిన్న చాలా మందికి ఫోన్లు చేశాను. 30 రూపాయలు అయితే అని చెప్పినానండి. 30తో ఏమొస్తుంది? కనీసం ఒక పాల ప్యాకెట్ కూడా రాదు. గట్టిగా మాట్లాడితే నాకు ఒక దార ప్రియులు కూడా రాదండి. కానీ 30 పెట్టి ఇక్కడికి వస్తారు. 3 తరాల గురించి తెలుసుకునేంత మ్యాటర్ ఉంది ఇక్కడ. ఇంత నాలెడ్జ్ తీసుకొని వెళ్ళాలి కదా మీరు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి? నా వెనకాల కూర్చుంది ఒక అమ్మ, తప్పుగా అనుకోకండి, బోర్ కొడుతుంది అంటున్నారు. మీరు పొద్దున్న లేచి తొందర 5ంటికి లేచి ఊడ్చి చల్లుకొని అనుకోని అండుకొని తినేసి సాయంత్రం మళ్ళీ మ్యారేజ్ డ్యూటీకి వచ్చేంత వరకు ముచ్చట్లు పెడతాను. ఏమొస్తుంది నీకు అందులో? ఏమీ రాదు. దాని చీర బాగుంది, దీని జాకెట్ బాగుంది, కుళ్ళుకోవడం, ఈర్చిపోవడం తప్ప మీకు దానివల్ల లాభమే లేదండి. ఇప్పుడు ఒకసారి మనము వెస్టేజ్ లో ఐడి తీసుకున్నాము అని అంటే నీ కన్న కూతురికి, తర్వాత వాళ్ళకి తరాలు తరగని ఆస్తుందండి. ఇందులో పంచుకోండి. ఫస్ట్ ఒక మనిషి ఇంటికి వస్తే, సార్ ఇది నేను ఒకరి ఇంటికి వెళ్ళానండి, దయచేసి ఎవరు నవ్వద్దు, కానీ నవ్వొస్తుంది సార్, నేను వెస్టేజ్ వాళ్ళము అని అంటే ఆయన అన్నారు, సార్ గ్యాస్ కంపెనీయా అన్నారు నన్ను. నిజంగా కోపం వచ్చింది సార్. ఎందుకంటే నాకు విషయం తెలీదు, నాకు తెలుసు కాబట్టి. మీరు అన్నారు కోపడద్దు, ప్రేమగా ఉండాలని మాత్రమే అన్నారు సార్. నేను బయట అందరితో నిజంగానే హ్యాపీగా ఉంటున్నా సార్. ఇంట్లోకి వచ్చేసరికి నా పిల్లలతో, మా ఆయనతో మాత్రం కోపం ఉంటున్నానండి సార్. నిద్ర పట్టట్లేదు సార్. ఏమాయ చేశారో, ఏం చేస్తున్నారో. రిప్పు రాజేశారు, వదిలేశారు సార్. కంటి మీద కునుకు లేదు, తలనొప్పి వస్తుంది సార్. వెస్లిన్ టీ తాగుతున్నా నేను. ఎనర్జీ కావాలి కదా నాకు. అన్ని ఇందులోనే వాడుతున్నానండి. కిరణ్ సార్ మొన్న వచ్చినప్పుడు నేను చూపించాను. ఇంటెనకాల ఒక సెల్ఫ్ 3 స్టెప్స్ కట్టానండి. అందులో పైన మొత్తం లిక్విడ్స్, గిన్నెలది, బట్టలది, ఫ్లోర్ది, టాయిలెట్ది అండి. మా చిన్నమే లేకపోతే అస్సలు వెళ్ళదు అండి. అది కడిగేంత వరకు అలానే ఉంటుంది. నిజంగా మేము ప్రతిదీ వాడుతున్నామండి. 2nd స్టెప్ లో ఆయనకు సప్లిమెంట్స్ పెట్టానండి. 3వది ఉందండి. ఆ 3వ దాంట్లో కూడా నేను ఇంకా నాకు అగ్రి వాళ్ళు ఎవరు తెలియదు, కానీ తెలిస్తే మాత్రం అది కూడా మొత్తం నింపేస్తానండి. నా ఫ్రెండ్ అన్నది రాకముందు, సృజన నిజంగా బాగుంటుందని, ఇప్పుడు నా పక్కనే కూర్చొని అంటుంది. నిజంగా ఇది వినకపోతే నేను నా లైఫ్ ఏమైపోయేదో అని తను నాతో అంటుందండి. వినాలండి. ఫస్ట్ ఒక మనిషి మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కనీసం వినడానికి ఒక 5 నిమిషాలు కేటాయించండి. మీరు ఎట్లా పట్టుకుంటారండి? మీరు డబ్బు ఎట్లా వస్తుంది? కూర్చుని దగ్గరికి ఎట్లా వస్తుంది? సింగర్ అని ఎంప్లాయ్ అయినా కూడా బండలో ఏదో మీద పడిపోయి చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తుంది కావచ్చు మా అంటే. తర్వాత తను సంపాదిస్తేనే కూర్చునే వాళ్ళం. నిజంగానండి నేను 10 సంవత్సరాల నుంచి పాపం మా ఆయన సంపాదించి పెడితే తిన్నా. నేను పిల్లలతో పాటు నన్ను సమానంగా చూసాను. ఏ రోజైతే ఆయన పడిపోయాడో 1 రూపాయి లేదండి నా దగ్గర. చాలా ఏడ్చిన కాబట్టి నాకు ఇప్పుడు ఏడుపు రావట్లేదు. నిజంగానే ఆయన చనిపోతారనే చెప్పిండు, కానీ నేను బ్రతికించుకున్నానండి. నిజంగా యముడు నన్ను ఎప్పటికీ తీసుకెళ్ళలేడండి. వెస్టేజ్ రూపంలో ఎంఎస్ఆర్ ద్వారా నా దగ్గర ఉంటూనే ఉంటుందండి. ఇది మాత్రం నిజం సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. సార్ కిరణ్ సార్ థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. మా 4 జీవితాలను నిలిపారు వీళ్ళు సార్. నేనైతే 1,00,000 కొడతాను సార్ పక్కా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. 1,00,000 కాదు, నువ్వు 2 కాదు, నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తావు. ఎందుకంటే మన ఆలోచనే మన ఫ్యూచర్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. మాకు ఇంతకుముందు ఎవరు తెలియదు. జస్ట్ మొన్న ఒక మంచిర్యాల మీటింగ్, ఇది 2nd. మీరు వచ్చారు కదా మా మంచిర్యాలకి. 9వ తారీఖు మంచిర్యాల మీటింగ్ లో పంచాం. అంతే. ఎంత నమ్మకంగా మాట్లాడుతుందో చూడండి. అవునా కాదా? కొంతమంది ఎందుకో మరి
మరి ఏం తల మీద దరిద్రం ఉంటుందో వేసుకోవాలంటే 6 నెలల నుంచి కిందికి పైకి ఉంది. 6 నెలల నుంచి పడాలా వద్దా? మొన్న రోజు బ్రాంచ్ లో పర్సన్ పేస్ట్ లో ఏం కలుపుతారు సంథింగ్ ఏదేదో అడిగాడు. అడిగి లాస్ట్ ఏమంటుంది తెలుసా? మా మిస్సెస్ తో మాట్లాడి చెప్తాను. రిమోట్ ఆడుంది. హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది పర్మిషన్. ఎలా సార్ హోమ్ మినిస్టర్ చూడండి. ఇంత థ్యాంక్ యూ తల్లి, బంగారు తల్లి. నీకు తొందరగా 1,00,000 రావాలని. మీ ఆయన నిండు 100 ఆరోగ్యంతో ఉంటారు. డెఫినెట్ గా మన తోటి తిరిగితే బలం వస్తుంది, ఎనర్జీ పాస్ అవుతుంది, మన ధైర్యమే మనకు ముందుకు నడిపిస్తుంది. డెఫినెట్ గా మీరు వెస్టేజ్ తో కనెక్టివిటీలో ఉండండి. పెద్ద లీడర్ అవుతారు. మీరు కారు పిల్లలు మంచి లైఫ్ వెస్టేజ్ లో ఉంది. నమ్మితే ఎంత కావాలంటే సబ్బులు కంపెనీ అని చూసినోడికి సబ్బులే కనపడదు. నేను వెస్టేజ్ లో 2017లో వచ్చిన 18-19 నుంచి వర్క్ చేశా. కరోనాలో మధ్యలో 1.5 years కరోనా సరిగ్గా చేయలే. 5 years కష్టపడితే నా ఇన్కమ్ టోటల్ చేస్తే ఇప్పుడు 3,60,00,000 వచ్చింది. థ్యాంక్ యూ. నా మైండ్ సెట్ బాగా కనెక్ట్ అయింది. నాకు స్వతహాగా లేకున్నా కూడా ఎవరికైనా పెట్టే మనస్తత్వం. 2 అరటిపళ్ళు నా దగ్గర ఉంటే ఎవరైనా నా దోస్తులు వస్తే వాళ్ళిద్దరికి వాళ్ళ అరటిపళ్ళు ఇచ్చి నేను నీళ్ళు తాగుతాను. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అనేది నువ్వు జనం కోసం జనాన్ని బతికేయడానికి పుట్టినవరనేది. చిన్న నాకున్న దాంట్లో ఏదన్నా హెల్పింగ్ నేచర్ లాగా ఉండేదాన్ని. అందుకు నాకు మైండ్ బాగా కనెక్ట్ అయింది. నేను 3,60,000 పైబడి సంపాదిస్తే నేను ఒక 60-70 పేద ప్రజలకి నాకు మనస్సాక్షికి దానం చేశాను. నాకున్న దాంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఇంకా నేను ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ దానం చేయాలి. నా గోలు ఇట్లాంటి నమ్మకున్న ఆడబిడ్డల కోసం నేను పోరాడాలి. ఇంట్లో కూర్చోవడానికి ఇప్పుడు నాకు రైట్ లేదు. అవునా కాదా? మా మిస్సెస్ చెప్పిన 1,00,000 వస్తే నీ దగ్గరే ఉంటానన్న. ఫస్ట్ లో బాగా తిరిగేవాళ్ళు. 2 వస్తే నీ దగ్గర ఉంటానన్న. 18 ఎప్పుడు ఉంటావు నీ దగ్గర? ఒకటే అనక్కాగా చెప్తాను. ఎంతో మంది పేద ప్రజలు ఏదో ఎంఎస్ఆర్ లో పేరు చూసో వాయిస్ సంథింగ్ చెప్పు ఏదో ఒకటి ఉంది అక్కడ. విలువ ఉండబట్టే జనాలు అట్రాక్ట్ ముందుకు వెళ్తారు. కంపెనీ బాగానే ఉంది, నడిపించే ఒక చరిష్మా నాయకుడు కావాలి. దేవుడు ఎంతో కొంత నాకు అది ఇచ్చిండో ఏమో తెలియదు. జనాలు అభిమానం ఉంది. నేను భార్య 2 పిల్లల కోసం అయితే పుట్టలేదు. దేవుడు నాకు సేవ చేయాలి. నాకు ఇది ఒక మనసు. ఒకళ్ళు రాజకీయంగా చేస్తారు, ఒకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. నాకు వెస్టీజ్ అనేది ఒక సేవలాగా భావిస్తున్నా. నన్ను అయితే మాత్రం దయచేసి మన ఇంట్లో ఉండవద్దు, అడగద్దు. నేను ఎప్పుడన్నా ఇంటికి వస్తే నైట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవద్దు. నేను కంప్లీట్ గా రోజులు వారాలు అయితే ఇంటి దగ్గర ఉండలేను అని నిన్న మొన్ననే కొంచెం ఏదో బద్దలు ఆడుకొని పర్మిషన్ తీసుకున్నా. నా మైండ్ అర్థం చేసుకుంది. సరే నువ్వు చెప్పినా వినేటోడి కాదు కదా, ఈ పని నువ్వు చేసుకొని 30 రోజులు మీటింగ్ పెడితే ఏ భార్య ఒప్పుకోదు. విడాకులు అప్పుడు ఇచ్చేదే 18 లక్షలు అవుతుంది. ఏడుతుంది ఇంకా ఎక్కడికి పోదు. సో చాలా గర్వంగా ఉంది. దయచేసి ఇది మన కంపెనీ. పెద్దపల్లిలో పేదలు ఉన్నారా లేరా సార్? సార్ అలాంటి వాళ్ళందరికీ మనం తీసుకోవాలి. ఇది 10 మందికే లేకుంటే ఈ కులం వాళ్ళకే లేదంటే వీళ్ళకి అనేది ఏమైనా ఉందా? ఇక్కడ అందరూ సమానం. ఇక్కడ అసలు మాకు ఆ ప్రస్తావన లేదు. ఏ పార్టీ బయట ఎన్ని రకాలు ఉన్నాయి సార్ కాంపిటీషన్లు. ఆ పార్టీ ఈ పార్టీ, వాడు మనోడు కాదు, వీడు మనోడు కాదు, వీడు మా ఊరోడు కాదు, వాడు ఆ ఊరోడు. ఇక్కడ మాకేం లేవు. ఏ పార్టీ అయినా ఒకటే. ప్రతిపక్షం పార్టీ జాయిన్ అవుతాడంటే వాడికి పోయి దండం పెడతాం. మా పార్టీ ఓటే కూడా పర్లేదు, ఐడి ఇస్తే సార్ సార్ మాకా లేదా? శత్రువు అయినా కూడా మేము మిత్రులాగానే చూస్తున్నాం. నిన్న మొన్న మాకు ఎవరో ఒక పర్సన్ చెప్తున్నారు సార్, హైదరాబాద్ లో ఇప్పుడు ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ 1,20,000 శాలరీ. తిరుపతి గారు సార్ పేరు పీజీకి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ చిన్నమ్మ కూతురు చెల్లెలకు 10 సంవత్సరాలు అయిందంట వాళ్ళ ఇంటికి పోక. ఎన్ని సంవత్సరాలు? 10 years అవుతుందంట. ఈ మధ్య కాలంలో వెస్టీజ్ ద్వారా గుర్తొచ్చిందంట. మా చెల్లిని జాయిన్ చేస్తే ఎంత ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్ళకి ఇన్ని పైసలు వస్తాయని పోయినట్ట. ఆ పోతే ముందు నేను పట్టుకొని ఏడుతుందంట. అన్నా 10 సంవత్సరాలు అయింది నువ్వు రాక మమ్మల్ని మర్చిపోయిన వాడిని. చూడండి సార్, 10 సంవత్సరాలు విడిపోయిన బంధాన్ని ఎవరు కలిపారు? నీ క్లాస్మేట్స్ అందరూ ఇప్పుడు గుర్తొస్తుంది నీకు జాయిన్ చేయాలి. అవునా కాదు? నీ పార్టీ కాకపోయినా నీకు మంచివాడు అయితే గుర్తు వస్తుంది వెస్టీజ్ జాయిన్ చేయటానికి. చూడండి మనం అందరినీ వెస్టీజ్ చెట్టు కలుపుతామని. వెస్టీజ్ తల్లి దయచేసి అందరికీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ వాడుకోండి. నేను 7 years అవుతుంది. స్టార్టింగ్ లో కుకింగ్ ఆయిల్ పేస్ట్ వాడిన తర్వాత హెల్త్ ప్రొడక్ట్స్ విలువ తెలుసుకొని మెల్లగా నేను కూడా హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నా. ఇప్పుడు డైలీ మినిమం 10 రకాల సప్లిమెంట్స్ వాడుతున్నాను. ఏ ప్రాబ్లం లేదు నాకు. దేవుడి దయ వల్ల ఒక కొన్ని రోజులు అన్నం అనుకుంటాను, గ్యాస్ ట్రబుల్ వస్తాను. నేను నా ఈ 7 years వెస్టీజ్ జర్నీలో ఒక 20% కూడా 3 పూట్ల కరెక్ట్ తయారు తిన్నాను. నాకు 3 పూట్ల అనేది అలవాట్లేదు. ఉంటే ఎప్పుడుంటే అప్పుడు మైండ్ దేవుడు అట్లా ఇచ్చేసాడు. నాకు ఇప్పటి వరకు ఏం గ్యాస్ ట్రబుల్ మీకు ఏం రాదు.
జనాలు ఆశీస్సులు అనుకుంటున్నా. వెస్టీజ్ సప్లిమెంట్స్ 7 సంవత్సరాలు ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళదా. నా జర్నీ 1,00,000 కిలోమీటర్లు దాటి ఉంటుంది. కొన్ని వేల మీటింగ్లు పెట్టినా ఎప్పుడు టయానికి అన్నం తిన్నోండి అయితే కాదు. చాలా మంది 10 నిమిషాలు లేట్ అయితేనే బాధపడుతుంది, టైం తినలేదని. అవునా కాదా? నాకు ఎందుకో మరి అట్లా సెట్ అయిపోయింది. నా బండి తిన్నా నడుస్తుంది, తినకపోయినా మీటింగ్ లేకపోతే మన బండి మొదలు పడుద్ది. మీటింగ్లు ఉన్న రోజులు ఈ బండి అయితే నడుస్తుంది. చాలా గర్వంగా ఉంది వెస్టీజ్. నేను ఒక్కసారి ఆలోచించండి, వెస్టీజ్ నా జీవితంలోకి రాకపోతే నేను పేదవాడినా ధనికుడినా? పేదరికంలోనే మగ్గిపోయేవాడు. ఈరోజు కొంచెం ధనికుడిగా మారినా నలుగురికి హెల్ప్ చేసే స్థాయి, 10 మందికి మంచి చేయొచ్చా లేదా? వెస్టీజ్ పేదరికంలో మగ్గిపోతున్న మా వంశం ఎంఎస్ఆర్ బ్రేక్ వేసిండు ఆ పేదరికాన్ని. 20 లక్షల కారు EMI లేకుండా కొనుక్కున్నా వెస్టీజ్ ద్వారా టీం కోసం. ఆ కార్ నేను తిరిగింది తక్కువ, మా నష్టరాజు వాళ్ళ కాడ ఉంది. కొన్ని రోజులు మా ఇబ్రాహీంపట్నం వెంకటేశ్వరరావు తిరిగిండ్రు. ఇప్పుడు ఆ కిలో ఎంత 70-80,000 కిలోమీటర్లు అయింది రవి సార్? అది 95,000 కిలోమీటర్లు అయింది. 20 లక్షల కారు బైక్ ఎవడన్నా పక్కనోడికి అడిగితే, నా 20 లక్షల కారు నేను తిరిగింది 10,000 20,000 కూడా తిరిగినా లేదా కిలోమీటర్. ఎప్పుడు జనానికి దాని ఆ కారు వాళ్ళే వాడుకుంటారు. వెస్టీజ్ వాళ్ళు డెవలప్ అయితే నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు అవ్వాలనే మైండ్ సెట్ అనమాట. ఎవరికైనా తీసుకోమని చెప్తాను. మా తిరుమల రావు కూడా తీసుకోమంటే వదిలే అంటే నేనే డీజిల్ కొట్టి తక్కువ 10,000 పెట్టుకోమని చెప్తాను. మీ ఏరియాలో ఎవరైనా తిప్పుకొని జాయిన్ చేసుకోండి, టీం పెంచుకోమని చెప్తాం. 20 లక్షల కారు నాకు పెద్దగా కార్లు అయ్యి అనేది పెద్దగా ఏం లేదు, ఏదో పని చేసుకుంటే వెళ్తున్నా. నేను ఇప్పుడు మన టీంలో కావాలి ఒక అబ్బాయి మస్తాన్ అని చెప్పేసి కిరాణా షాప్ నడుపుకుంటాడు. TVS 50 బండి వేసుకుని వచ్చాడు. గురువు గారు ఫోటో దిగాలని. ఫోటో కాదు, మన కార్లో కార్ దిగా బండి ఎక్కి 10 కిలోమీటర్ల బండి మీద పోయింది. కార్లో వాళ్ళు వస్తే నేను బండి నాకు అవన్నీ ఏం లేవన్నమాట. అయినా ఇప్పుడు జనం కోసం నెక్స్ట్ ఇయర్ 1,50,00,000 కారు కొనాలని ఆలోచిస్తున్నాను. జనం కోసం గొప్పతనం సమాజానికి తెలియజెప్పడం కోసం 1,50,00,000 కారు. నాకైతే అవసరం, నేను అంబాజీలో ఎక్కుతా, ఆటో ఎక్కుతా, రిక్షా అయినా ఎక్కుతా, నాకేం అది లేదనమాట. టీం కోసం ఒక ధైర్యం నింపడం కోసం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే మన టీంలో 300 మంది పైబడి కార్ అచీవర్స్, వాళ్ళలో చాలా మంది ఆడబిడ్డల జీవితాలు వంటింటికి పరిమితం. వాళ్ళు ఈరోజు నెలకు 50, 60, 70 లక్షలు తీసుకుంటున్నారు. ఇప్పటికి అయిపోలేదు, ఇది స్టార్టింగే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. మొన్ననే ఒక మీటింగ్ పెట్టినాం. ఈ కంపెనీ MD గారు అంటే మనకు ఒక దేవుడితో సమానం, పేద ప్రజల దేవుడు. ఆయన హైదరాబాద్ పిలిపించినాం. అడిగి ఒక 1 year నుంచి అడిగి డేట్ తీసుకుంటే నియర్లీ ఒక 15,000 మంది పైనే వచ్చిండ్రు. మన లీడర్లు అందరూ వచ్చారు ఆ మీటింగ్. అది మీటింగ్ కాదు, ఒక జాతర అనొచ్చు. రేపు వచ్చే సంవత్సరం 2025లో మళ్ళీ MD గారిని పిలిచి ఇంకా పెద్ద మీటింగ్ పెట్టాలి. ఒక 1000 మంది మన వెస్టీజ్ కార్లు పెట్టి మన టీంలో 1,00,000 మందితో వెస్టీజ్ యొక్క పేదరిక నిర్మూలన సభ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ఆలోచనలో మీరు కూడా భాగస్వాములై మీ మద్దతు మాకు తెలియజేసి మీ ఆశీస్సులు మాతో ఉండి మీరు మేము కలిసి ముందుకెళ్దాం. మీ పేదరికం రూపుమాపడానికి మీరు యుద్ధం చేయండి, మీ వెనకాల మేమందరం ఉన్నాం. ఓకేనా? బయట ఎవరు మనకు సపోర్ట్ చేయరు అంతగా. చేస్తారా సార్? వెస్టీజ్ కంపెనీ సిస్టమ్ అలాంటి. అందరం మీ వెనకాల మీరు జాయిన్ అయినట్టు మీ వెనకాల 10-15 మంది ఉన్నాం. మేమందరం లేరు. మా శక్తి వంచన లేకుండా ఎంతో కొంత మీకు కృషి చేయడానికి మేము ఉన్నాం ఫ్రీగా. మీరే మాకు లంచాలు కోళ్ళు కోసి పెట్టి ఇదేం చేయాల్సిన అవసరం. చాలా మంది బిల్లులు చేయాలంటే కోసి పెట్టాలి, ఏళ్ళకి జైలుకి, అవునా లేదా? ఇక్కడ అట్లాంటిది ఏమి ఫ్రీ సర్వీస్. అందరికి హెల్ప్ చేద్దాం, అందరం బాగుపడదాం, సమాజాన్ని మెల్లమెల్లగా మార్చుదాం. అంతా ఒకసారి కాదు, మార్చలేము, మెల్లమెల్లగా మార్చుదాం. 300 మంది కార్లు వచ్చినట్టు పేద కుటుంబాలని మాన్యా లేదా సార్? ఇంకా 1000 మందికి ఇవ్వాలంటే ఆ గోల్ నెక్స్ట్ ఇయర్. నా కారు వచ్చిందని తిని నేను ఇంట్లో పడుకోలేదు. సో ఈ మీటింగ్ లో చాలా మంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. ఒక 10 minutes ఆ లీడర్స్ అందరూ మాట్లాడి కంప్లీట్ చేద్దాం. వాళ్ళు మాట్లాడేది జస్ట్ నేనే వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. కొత్త వాళ్ళకి చేద్దామా? సక్సెస్ అయిన వాళ్ళు ఎలా అయ్యారు, ఏంటి వాళ్ళ ప్రొఫెషన్ అని ఒక్కసారి మన లీడర్లు అందరూ కూడా, తిరుమల రావు సార్, రాజ్ కుమార్ సార్, మన రమేష్, రమేష్ అందరూ కూడా లీడర్లు అందరూ ఒక 20,000 ఫైన్ ఇన్కౌంట్ వాళ్ళందరూ నిలబడితే ఒక్కసారి వాళ్ళు పరిచయం